ఆ వెళ్ళిన వెళ్ళిన పాలనేవి పోనీ ఏ నదిలో ఉన్నా, బయట ఎక్కడన్నా కలిసినా బానే ఉంది గురూజీ. అవే పాలు మనం కాలుతో తొక్కుతూనే వస్తున్నాం కొన్ని కొన్ని మందిర్లో అయితే. అవి పోయేది కూడా ఉండట్లేదు. అంటే ఈవెను అభిషేకం చేశాము అంటే శివుడి తలపై నుంచి వాలిన గంగ ఏంటి, ఈ క్షీరాభిషేకం ఏంటి, మళ్ళీ తిరిగి అవి మనం నెత్తి మీద జల్లుకోవాల్సిన పాలు మనం కాలుతో తొక్కే పరిస్థితి చాలా మందిర్లో మనం చూస్తున్నాం కదా! అది కరెక్టే అంటారా? అంటే ఇది ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం కరెక్ట్ పద్ధతి అనా అంటే దేవుడికి అభిషేకం చేయడం తప్పు అనట్లేదు. కాకపోతే మా ఆలోచన అంటే మీ ద్వారా తెలుసుకుందాం అని చెప్పి. చూడండి, నన్ను జాగ్రత్తగా వినండి అందరూ. నేను అందుకే రికార్డింగ్ మీద పెట్టాను, సో దట్ దిస్ షుడ్ బి క్లియర్ టు ఆల్. ఫస్ట్, పాలు ఏదైతే గుడిలో అభిషేకం, సి ఇట్ ఈస్ అభిషేకం. అభిషేకం అభిషేకం అంటే స్నానం కాదు, అభిషేకం అంటే పొయ్యడం కాదు. ఓకే, అభిషేకం ఇస్ ఆఫరింగ్. క్లియర్? పాలు పొయ్యడానికి, పాలు ఆఫర్ చేయడానికి తేడా ఉంది. చెప్తా. పాలోడు పాలు పోస్తాడు, పాలు ఆఫర్ చేయడు. అర్థమైందా? మీ ఇంట్లో మీ ఇంట్లో పాలోడు ఎవరైతే వస్తాడో, పాలేరు, మీ ఇంటికి వచ్చే పాలేరు పాలు ఆఫర్ చేస్తాడు, సారీ, పాలు పోస్తాడు, ఆఫర్ చెయ్యడు. ఓకే, పాలు ఆఫర్ చేయడు. హీఈస్ ఓన్లీ వాడు పాలు పోస్తున్నాడు. క్లియర్? నౌ సెకండ్, ద సెకండ్ థింగ్ ఈస్, మీ ఇంట్లో ఎవరైతే పాలు మీకు ఇస్తున్నారు, దిస్ ఇస్ ఆఫరింగ్. ఈశ్వరుడికి పాలు సమర్పణం చేస్తాం, ఆఫర్ చేస్తాం, పాలు పోయం. రెండోది, అన్ని విగ్రహాల మీద కంటే ముందుగా ముందుగా ఫస్ట్ వి వర్క్ ఆన్ ద శివలింగ అండ్ దెన్ ఐ కమ్ టు ద అదర్ డైటీస్ ఆల్సో. ప్లీజ్ అండర్స్టాండ్, పాలు అనేది లిక్విడ్ కాదు. పాలు అనేది రక్తం నుంచి మారి వచ్చే ఒక కాన్షియస్ ఫ్లూయిడ్. రక్తం ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్, ఇంటెన్స్ లవ్, ఓకే, అండ్ ఇంటెన్స్ అవేర్నెస్, కాన్షియస్ కాంపోనెంట్ యాడ్ చేస్తుంది పాలు అనేది. పాలు తాగడం హెల్త్ కోసం కాదు, వెల్త్ కోసం కాదు. కాన్షియస్ కాంపోనెంట్ ఇస్ యాడెడ్. దేని పాలు తాగుతారో దాని కాన్షియస్నెస్ మీకు వస్తుంది. యూ విల్ లివ్ దట్ కాన్షియస్నెస్. అర్థమైందా? అందుకని ఆవు పాలు మటుకే శివుడు కూడా, ఈశ్వరుడు కూడా ఆఫర్ చేయగలిగేది ఆవు పాలు మటుకే. ఎందుకంటే అది మనం గ్రహించగలిగేది. మనం ఎందుకు గ్రహించగలం ఆవు పాలు, మిగతావి ఎందుకు శ్రేష్టం కాదు అంటే, ఆవు నెక్స్ట్ జన్మ మనిషి. సో ఆవు ఏ కాన్షియస్నెస్ తో అయితే ఉంటుందో, ఆవు ఇన్ హిస్టారికలీ ఒక మనిషి సీడ్ తీసుకొని ఆవు ఊంలో వేస్తే, ఆవు గర్భంలో వేస్తే మనిషి పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే అందుకనే ఋషులు వాళ్ళ సీడ్ ని ఆవు గర్భంలో వేశారు, అండ్ దాని నుంచి జనాలు అంతమంది పుట్టారు. దట్ ఈస్ హౌ దిస్ ఇస్ కాల్డ్ గోత్ర. ఏ ఋషి సీడ్ ఆవులో వేయబడింది, గో నుంచి త్రయమైంది, దిస్ కాల్డ్ గోత్ర. ఓన్లీ ఆవు ఆ కెపాసిటీతో ఉంటుంది. ఎందుకంటే తన నెక్స్ట్ బర్త్ ఈ ఈ సైకిల్లో, ఓకే, ఈ దేహం నుంచి ఈ దేహం ఇలా సైకిల్ ఏదైతే ఉంటుందో, ఆ సైకిల్లో నెక్స్ట్ బర్త్ ఆఫ్ ఎవ్రీ కౌ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, సో ఆవులు ఒకవేళ వధించబడితే దానిలో వైలెన్స్ మిగిలిపోతుంది, ఒక వైలెంట్ హ్యూమన్ బీయింగ్ పుడతాడు. ఆవు సుఖంగా ప్రాణాలు వదిలిందా, హాయిగా ఒక బయోమెమరీ నెక్స్ట్ బీయింగ్ ఏదైతే వస్తుందో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వైబ్రెంట్, పీస్ఫుల్. సో అందుకని గోవధ చెయ్యరాదు. గోవధ ఎంత జరుగుతుందో అంత డిస్టర్బ్డ్ బీయింగ్ పుడతారు. సో యూ కెన్ అండర్స్టాండ్ గోమాంసం ఎందుకు తినకూడదు. మంచిదే, మీరు పౌష్టికంగానే ఉంటారు, కానీ మీ రాబోయే తరం ఏదైతే ఉందో, మీ బలం మొత్తాన్ని అసలు నేలపాలు చేసేస్తుంది, అర్థం కాకుండా చేసేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. అలాంటి ఆవు
అలాంటి ఆవు ఎప్పుడైతే పాలిస్తుందో, పాలు చాలా కాన్షియస్ మెటీరియల్. పాలు పిల్లలకి ఎప్పుడైతే మీరు ఇస్తారో వాళ్ళల్లో కాన్షియస్ కాంపోనెంట్ పెరుగుతుంది, వాళ్ళల్లో చైతన్యవంతంగా అవుతారు. చైతన్యం మీకు ఏ హెల్త్ కాదు, అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ హెల్త్ పర్పస్, హెల్త్ కాదు. వేరే ఏ డ్రింక్ దాపన్నా పిల్లల్ని లేదా దేన్నన్నా జీవుల్ని పెట్టచ్చు. ఓకే, ఆవులు కూడా పెరుగుతాయి. దూడ ఇప్పుడు తల్లి చనిపోయింది అంటే పాలు లేక, దూడ వేరే పాలు కానీ ఏదన్నా కానీ వేరే పాలు పెట్టి ఎక్కువ దానా పెట్టి పెడితే అది ఉంటుంది, గుడ్, పెరుగుతుంది, కాదనట్లేదు. బట్ ఇట్ విల్ యాడ్ కాన్షియస్నెస్, అవేర్నెస్. అవేర్నెస్ అందుకని ఆవు పాలు ఇచ్చేటప్పుడు పూర్తిగా పేషెంట్గా, ఏ వైలెంట్ ఫీచర్లు ఉంటే, వైలెన్స్ అనేది మైండ్లో వస్తే ఆ పాలు ప్రొడక్షన్ అవ్వదు. ఈ రోజుల్లో జనాలు పాల ప్రొడక్షన్, హ్యూమన్ బీయింగ్లు జనాల్లో పాలు రావట్లేదు అంటే వాళ్ళల్లో వైలెంట్ కంటెంట్ అందుంది. హింస, హింస అనేది వాట్ ఈజ్ హింస? నిన్న నేను సేవ గురించి మాట్లాడాను. సేవలో దిస్ ఇస్ ద పాయింట్. చూడండి, మీరు మీ పాసిబిలిటీని మీ ఒక సెల్ఫ్ డౌట్ వల్ల ఎప్పుడైతే తగ్గించుకుంటారో, దిస్ ఇస్ కాల్డ్ అస్తేయ. తగ్గించుకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ అస్తేయ. కానీ మీ సెల్ఫ్ డౌట్ వల్ల, మీ ఒక సొంత డౌట్ల వల్ల, మీ స్వయాన మీ హయ్యర్ పాసిబిలిటీ ఏదైతే ఉందో అది మీ నుంచి దొంగలించబడుతుంది. అండ్ అలా దొంగలించబడిన తర్వాత మనలో మనకే ఫస్ట్ డౌట్ క్రియేట్ అయిన తర్వాత మీలో మీకు గ్లాని కలుగుతుంది, హేట్రెడ్. అర్థమైందా? నాకు ఇది లేదు, నాకే జరిగింది, నేను ఇంత దాంతో ఏం చేస్తాను, ఎలా చేస్తాను, ఏంది ఏంది నా ప్రపంచం అన్యాయం చేస్తోంది. యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సెల్ఫ్ హేట్రెడ్, దీన్ని హింస అంటారు. అహింస అంటే మన పట్ల మనకి ఏ ద్వేషం లేకపోవడం, ఏ హింస మన వైపు మనం లేకపోవడం అండ్ ఇంకొకరి వైపు లేకపోవడం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే, అహింస ఉన్నప్పుడే అస్తేయ అహింస. అహింస ఉన్నప్పుడే మీరు అపరిగ్రహ, మినిమం ఎంత మినిమం ఉందో దాంతో మీ జీవితాన్ని సాగించగలరు. మినిమం అంటే మీ మినిమం పాసిబిలిటీ, మీ డౌట్ వల్ల మీ పాసిబిలిటీస్ ఏవైతే తగ్గిపోయాయో మీ మీద, మీ సెల్ఫ్ డౌట్తో, అహింస మీకు ఉంటే మీరు ఆ ఒక పాసిబిలిటీస్తోనే మీరు అనంతమైన పాసిబిలిటీల్ని చూడగలరు. యూ కెన్ మేక్ క్లియర్. సో దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ అహింస. అందుకని ఎప్పుడైనా పాలు తీసేది, ఆవు పాలు ఏదైతే తీస్తామో అది నార్మల్లీ మంచి ఎన్వైరన్మెంట్లో తీయమని చెప్పారు, హింసించి తీయద్దు అని చెప్పారు. బట్ బట్ ఆవు పాలు, ప్లీజ్ బి వెరీ క్లియర్, ఆవు పాలు వస్తున్నాయి అంటే అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ వస్తున్నాయి. ఆవు పాలు 4 సన్నుల్లో ఉంటాయి. 4 సన్నుల్లో 2 సన్నులు దూడకుంటాయి, మిగతా 2 సన్నులు బై వెరీ నేచర్ అది మనుషులకి ఇస్తుంది. చూడండి, చాలా మందికి ఈ విషయాలు తెలుసో తెలీదో, కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో యాక్చువల్లీ చాలా వరకు దూడ కొన్ని నెలలు పాలు తాగిన తర్వాత ఆవు పాలు మానేస్తే దూడని తంతుంది, దూడకు పాలు ఇవ్వదు, కానీ మనుషులకి ఇస్తుంది, పాలు పిండే వాళ్ళకి పాలు ఇస్తుంది. ఎక్సెస్ మిల్క్ అది. సో ఫస్ట్ ఎక్సెస్ పాలు ఉంటాయి ఆవు దగ్గర, మీరు మొత్తం పిండేసిన ఆవు పాలు దాచుకొని దూడకు పెడుతుంది. క్లియర్? సో ద ఆర్గ్యుమెంట్ దట్ ఆవు పాలు దూడకే, మరి అలాంటప్పుడు మనిషి ఎఫర్ట్ ఇంట్లోకే, దేశం కోసం పనిచేయాల్సిన పని లేదు, ప్రపంచం కోసం పనిచేయాల్సిన పని లేదు. ఆ లాజిక్ అన్నిటికీ అప్లై చేయాలి, కానీ చెయ్యరు. ఓకే, సో ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఫస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిల్క్. ఎందుకంటే ఇంతింటి పాలు ఆవుల దగ్గర, పాలు చాలా రేర్, కరెక్ట్, అగ్రీ. పాలే ఎందుకు పోయాలి? నీళ్లు లేకపోతే ఏ కోకా కోలాను ఎందుకు పోయకూడదు? బికాస్ దే కాంట్ సపోర్ట్ ద కాన్షియస్ కాంపోనెంట్. పాలు అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కేర్, అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ అవేర్నెస్,
అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది పాలు ఇచ్చేటప్పుడు, మొత్తం బాడీ అవేర్నెస్ ఉంటుంది. చిన్న మార్పులు వచ్చినా పూర్తిగా తెలుస్తుంది. ఇంత అవేర్లో ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ పాలు రావడం. ఓకే, ఇన్ఫాక్ట్ తాగే వాళ్ళకు కూడా పాలు పిండేటప్పుడు కూడా, ఆవు పాలు పిండితే యువర్ అవేర్నెస్ లెవెల్స్ విల్ గో హై. పాలు పిండే వాళ్ళని చూడండి, వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దే కాంట్ బి డిస్టర్బ్డ్ అండ్ దెన్ డూ ఇట్. నో, అర్థమైందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తాగినోళ్ళు తాగిన మత్తులో ఉంటే ఒకసారి ఆ మత్తులో పాలు పిండాడంటే వాడికి ఆ మత్తు తగ్గిపోతుంది. కంప్లీట్ అవేర్నెస్ సిస్టమ్ ఇది. సో గోశాల, గోసేవ అనేది ఇట్ ఈస్ అ డైరెక్ట్ ప్రాక్టీస్ టు గెయిన్ అవేర్నెస్. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ మెడిటేషన్స్ అండ్ ఇవన్నీ చేయాల్సిన పని లేదు. కారణం ఇది. నా పాలు వచ్చిన తర్వాత ఫ్రెష్ పాలని తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్తాము. పాలు చీప్ వస్తువు కాదు, చాలా ప్రెషియస్ వస్తువు. చాలా ప్రెషియస్ వస్తువు, చాలా ప్రెషియస్ వస్తువు కూడా కాదు, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. అండ్ అండ్ ఇట్ ఈస్ ఎ కాన్షియస్ కాంపోనెంట్. ఆ పాలు ఎవరన్నా పిల్లడు దాపితే వాటికి ప్రాణం వస్తుంది, వాళ్ళు జీవం వస్తుంది, జీవం పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ లివింగ్ కాంపోనెంట్, డెడ్ కాంపోనెంట్ కాదు, లివింగ్ కాంపోనెంట్, కాన్షియస్ కాంపోనెంట్. I am symbol of consciousness. I am Chaitanya. So when I go, నేను నా బాడీని వేయలేను, నేను నా ఆలోచనలేని వేయలేను, పాలను వేయగలను. పాలల్లో నేను ఏ సంకల్పం అయితే పెడతానో పాలు అది లాగగలదు. పాలు కెన్ టేక్ ఇట్ కెన్ టేక్ యువర్ డిజైర్స్. నాకున్న ప్రెషియస్ వస్తువు, నేను కష్టపడి నేను తెచ్చుకున్న ప్రెషియస్ వస్తువు ఇది. గుళ్ళో గోశాల నుంచి తెస్తారు, ప్రపంచం అందరికి పూజ చేస్తారు కాబట్టి, సమస్త లోకా సమస్త సుఖినో భవంతు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే అలాంటి సంకల్పాలు చేస్తారో అవి పాలు గ్రహిస్తుంది. మీరు ఇప్పుడు నన్ను వింటున్నారు, ఫోన్ ద్వారా వింటున్నారు. అర్థమైందా? ప్రాణం ఫోన్లో లేకపోవచ్చు, కానీ ఈ ప్రాణం, ఈ నాదం మీ వరకు ట్రాన్స్మిట్ చేయడానికి ఫోన్ ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క డిజైర్స్ ని ట్రాన్స్మిట్ చేయడానికి, ఒక వస్తువులో ట్రాన్స్మిట్ చేయడానికి, ఒక వస్తువులో ట్రాన్స్ఫర్ చేయడానికి పాలు కనెక్టర్ గా, ఒక ఇన్స్ట్రుమెంట్ గా చాలా ఉపయుక్తకరమైంది. అర్థమైందా? మీ డిజైర్స్ ని తీసుకోగలదు. నాట్ జస్ట్ డిజైర్స్, కాన్షియస్నెస్ అనేది బియాండ్ స్పేస్. పాలన్ స్పేస్ తో కంపేర్ చేస్తారు. అందుకని విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉంటాడు, హీజ్ ఇన్ అ స్పేస్. అర్థమైందా? సో వాట్ యు ఆర్ పోరింగ్ నౌ ఇస్ యువర్ స్పేస్. యు ఆర్ అవుట్ పోరింగ్ యువర్ స్పేస్. మీ యొక్క స్పేస్ మీన్స్ వాట్? మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, మీరు ఎలాంటి స్పేస్ నుంచి, ఎలాంటి మీ ఆకాశ తత్వం ఏదైతే ఉంటుందో, మీ స్పేస్, ఇన్నర్ స్పేస్ ఏదైతే ఉందో, ఆ స్పేస్ ని ఇస్తున్నారు, ఆ స్పేస్ ని ధారపోస్తున్నారు. కంటిన్యూస్లీ ధార పోయాలి, ధారపడాలి. ధార పడుతున్న వెంటనే ఆ లింగాకారం మీరు చూడండి, లింగాన్ని గమనించండి, లేదా విగ్రహాన్ని గమనించండి. ఏ విగ్రహం గమనించినా మీరు అది లింగాకారంలో వస్తుంది. ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో, ఆ లైట్ ఏదైతే కనిపిస్తుందో, ఆ లైట్ షైన్ అయ్యేది లింగాకారంలో. దట్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. ఆ రిఫ్లెక్షన్ పడుతుంది. ఆ రిఫ్లెక్షన్ సన్ రేస్ కానీ, అక్కడ లైట్ కానీ, ఏదైనా కానీ అది రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడుతుంది. అండర్స్టాండ్ ద మెకానిజం నౌ. మీ డిజైర్స్ ని మీరు సమర్పిస్తున్నారు. యు ఆర్ ఆఫరింగ్ యువర్ డిజైర్స్ టు ఎనీథింగ్. అది రాయి అనుకోండి ఫస్ట్, ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఈశ్వరుడు కానీ రాయిలాగా కనిపిస్తున్నాడు కదా, రాయి అనుకోండి. పోసిన తర్వాత ఆ చుట్టూరుతా ఒక షేప్ వస్తుంది. షేప్ ఇలాగే వస్తుంది. ఎప్పుడైనా ఏ డైరెక్షన్ లో పోయినా అదే షేప్ వస్తుంది. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్ షేప్, ఆ ఓవల్ షేప్ వస్తుంది. ఓకే, ఆ ఓవల్ షేప్ వచ్చినప్పుడు దట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ బై యూ. మీ ద్వారా అది అబ్జార్బ్ అవుతోంది. ఈ ప్రక్రియ ఇంపార్టెంట్. ఈ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు అబ్జార్బ్ అవుతుందో, యు ఆర్ పోరింగ్ యువర్ డిజైర్స్ కి తగిన కర్మలు కావాలి.
అవి పూర్తి చెందాలి అంటే. మీ దగ్గర ఆ కర్మలు లేవు. కర్మ అంటే కరెన్సీ లాంటిది అనుకోండి. మీరు సడన్ గా నేను ఫ్లైట్ ఎక్కాలి అనుకుంటారు. దానికి తగిన కర్మలు కావాలి. మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఉండాలి. లైఫ్ మిమ్మల్ని అలాంటి సిచ్యువేషన్ లో ఉండాలి. మీకు ఫ్లైట్ అంటే ఏందో తెలియాలి, అది ఎలా వెళ్ళాలో తెలియాలి, అండ్ అది వెళ్ళడం పాసిబుల్ అని తెలియాలి. అది వెళ్ళడం ఒక కామన్ విషయం, మీ లైఫ్ లో అది పాసిబుల్ అనేది మీకు తెలియాలి. ఇవన్నీ కర్మలు. ఇవన్నీ కర్మలు లేకుండా డైరెక్ట్ గా మీరు పాలాభిషేకం చేసి నేను అమెరికన్ ఫ్లైట్ ఎక్కాలి అంటే, సృష్టి మొత్తంలో ఆ కర్మలు ఏదైతే శివ మీన్స్ పాసిబిలిటీ, ఆ ఆ డిజైర్ పాసిబుల్ అవ్వడానికి ఏ కర్మలైతే కావాలో అది టైం ఆ రకంగా మారి మీ ద్వారా టైం ఏదైతే ఫ్లో అవుతుందో అలాంటి కర్మలు మీకు స్లోగా కనెక్ట్ అవ్వడం మొదలవుతాయి. ఏంది మరి ఇంతమంది కోరుకుంటున్నారు కదా, ఇంతమంది కోరుకుండేది ఎలా అవుతుంది? మీ కర్మల్ని ఎవరో ఒకరి కర్మల్ని. అండ్ అండర్స్టాండ్, ఈ పాలు ఏవైతే వస్తున్నా కంప్లీట్ కాన్షియస్ మెటీరియల్ డిజైర్ పెడితే చాలు ముందు అయిపోతుంది. ఇట్ ఈస్ అ కాన్షియస్నెస్ విచ్ యు ఆర్ పోరింగ్. ఇట్ గెట్స్ కాన్షియస్నెస్ గెట్స్ రిఫ్లెక్టెడ్. కాన్షియస్నెస్ ఈస్ బీయింగ్ అబ్జార్బ్. బట్ పాలు ఆఫర్ చేసే ముందు అవి ఆవు పాలు దూడకి ఆర్ పాలు ఆవు ద్వారా ఇవ్వబడినవి, విచ్ ఇస్ కంప్లీట్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎప్పుడైతే మీరు శివలింగం మీద అభిషేకం చేస్తారో ఒక సంకల్పంతో, వచ్చే లైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ విచ్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. అర్థమైందా? లవ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ మిక్స్చర్ అది. అందుకని ఏదైనా అభిషేకం ఇంపార్టెంట్. అభిషేకం దేన్నైనా ఇంపార్టెంట్. నీళ్లతో కూడా చేయొచ్చు, ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. కానీ ఆ లవ్ కాంపోనెంట్ పాలతో వస్తుంది, కాన్షియస్నెస్ పాలతో వస్తుంది. అర్థమైందా? క్షీరాభిషేకం ఎప్పుడైతే క్షీరాభిషేకం జరుగుతుందో ద విష్ణు కాంపోనెంట్ ఆఫ్ స్పేస్ హ్యాపెన్స్ ఇన్ యూ. అందుకని ఎప్పుడైనా చూడండి, మీరు పాలాభిషేకం చేస్తున్నప్పుడు శివుడిని చూడండి, ప్రశాంతత వచ్చేస్తుంది. డిస్టర్బ్డ్ గా ఉండడు ఎవడు. కుంభాలు నీళ్లు ఇలా పాలు పోస్తున్న పాలు నిదానంగా ధారలాగా పోస్తారు. బకెట్లలో వెంటనే పోయరు. నీళ్ళన్నా వెంటనే పోస్తారేమో కానీ ఎప్పుడైనా శివలింగం మీద ధారనే పడాలి. బట్ పాలు ఒకేసారి బకెట్లో నీళ్ళలాగా అయ్యరు, వెరీ స్లోలీ. అండ్ ఆ రిఫ్లెక్షన్ ఏదైతే మీకు తగులుతుందో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఈ పాలధార మొత్తం పానవట్టం నుంచి కిందకి పోతుంది. అండర్స్టాండ్, ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ కాంపోనెంట్. అబ్జార్బ్డ్ అంటే ఏందో అర్థం చేసుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ కాన్షియస్నెస్. సో ఈ రాయి ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు రాయి అంటున్నాం, ఇట్ ఈస్ ఈశ్వర. దట్ ఈశ్వర తత్వ ఒక స్పెషల్ రాయితో తయారవుతుంది. అది నాట్ బై ఎవ్రీథింగ్. ఓకే, ఇది అబ్జార్బ్ చేస్తుంది, ఏదో అబ్జార్బ్ చేసి ప్రాసెస్ చేసి మళ్ళా విడుస్తోంది. జస్ట్ లైక్ యు ఆర్ బ్రీదింగ్. మీరు గాలిని తీసుకుంటున్నారు, ఎక్స్పాండ్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది, గ్రహిస్తున్నారు, అండ్ దెన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ గాలి మీలో ఉండదు. అలాగని తీసుకున్న గాలి బయటకు విడిచే గాలి క్వాంటిటీ అండ్ ఈవెన్ క్వాలిటీ పరంగా సేమ్ ఉన్న ఎనర్జీ పరంగా సేమ్ ఉండదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. మీరు ఆక్సిజన్ తీసుకుంటారు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు అనేది ఎక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. కానీ మీరు తీసుకునే గాలిలో ఎనర్జీ వేరే ఉంటుంది, మీరు వదిలే గాలిలో ఎనర్జీ మాత్రమే వేరే ఉంటుంది. నథింగ్ ఎల్స్ ఇస్ డిస్టర్బ్డ్. ప్రాణ సంయమ, ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ దీస్ ఫ్యాక్ట్స్ వెరీ ఎలాబొరేట్లీ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాక్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఇన్ లక్ష్మీ సంయమ. ఓకే, ఎలా మనకున్నది ప్రెషియస్ గా ఉన్నది మనం ఆఫర్ చేస్తే, వెన్ యూ డొనేట్, ఇఫ్ యు ఆర్ రెడీ టు పార్ట్ విత్, సి ఇది ఆఫర్ చేసిన తర్వాత 100 మంది, 1000 మంది, 1,00,000 మంది జనాలు ఎంతమంది దాన్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళల్లో ఆ కాన్షియస్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ అండర్స్టాండ్, ఈవెన్ ద రికార్డింగ్
రికార్డ్ ఏదైతే అవుతుందో ఆ రికార్డింగ్ కూడా మీరు చూసినా, బికాస్ కాన్షియస్నెస్ ఇస్ నాట్ మెటీరియల్, ఇట్ ఈస్ బియాండ్ లైట్. లైట్ రిఫ్లెక్ట్ అవుతోంది, ఆ లైట్ రిఫ్లెక్షన్ మీ వరకు రాగలిగినా చాలు, you will immediately see things have that fulfillment. స్పేస్ మీలో క్రియేట్ అయిపోతుంది. స్పేస్ ఇస్ బియాండ్ టైం, బియాండ్ మెటీరియల్, కాబట్టి ఆ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. సో ఒక్క చెంబుడు, ఒక్క బిందెడు పాలాభిషేకంతో కొన్ని కోట్ల మందికి ఒకేసారి కాదు, రికార్డ్ చేస్తే అన్నన్ని సార్లు యూ కెన్ ఫుల్ఫిల్ దెమ్. క్లియర్? సో బై పోరింగ్ సంథింగ్ యు ఆర్, ఒక బిందెతో బ్రహ్మాండం మొత్తాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. అవుతోందా? అవుతోంది, కానీ మీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశ ప్రధాని నేను చూడలేదు, కానీ వాళ్ళు పెట్టిన రూల్స్ పాటిస్తున్నాను, నేను దేశం వాళ్ళని నడుపుతున్నాను అని అజ్యూమ్ చేస్తున్నామా లేదా? ఈ ప్రపంచానికి ఎవడో ఎవడో ఒకటి ఏ డిపార్ట్మెంట్ కో హెడ్ ఉంటాడు, వాడు పని చేస్తున్నాడు, మనం వాళ్ళని చూడలేదు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నామని నడుస్తుంది. నాకు తెలియదు కాబట్టి లేదు అని కాదు. ఈ రోజుకి గుళ్ళన్నీ ఆగమ నియమాలతో పనిచేస్తున్నాయి. అంటే శివుడు ఒక కాస్మిక్ గవర్నమెంట్ నియమాలతో పనిచేస్తున్నాయి. జస్ట్ లైక్ మీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో, కాస్మాస్ నడపడానికి ఒక రీజనల్ ఆఫీసెస్, చిన్న చిన్న సబ్ ఆఫీసెస్, ఈ గుళ్ళు, టెంపుల్స్. ఓన్లీ హిందూ టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను అన్నిటి గురించి మాట్లాడట్లేదు. స్పెసిఫికలీ హిందూ టెంపుల్, బికాస్ శివ ఈజ్ ఎ హిందూ యాజ్ డిక్లేర్డ్ బై హిమ్. ఆయన చెప్పిన పదాలు ఇవి. శివుడు హిందూ కాదు అంటే ప్రూఫ్స్ ఉన్నాయి హిందూ అని. ఓకే, ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ ఎవరైతే వదిలేయగలరు, ఈజ్ ఎ హిందూ. అండ్ ఈ విధానం మొత్తం శివుడే తయారు చేసింది, శివుడే ఇచ్చింది గుడి ఎలా కట్టాలి. సర్వం ఉన్న శివుడికి గుడి అవసరమా అని అడిగింది ఋషులు. అప్పుడు శివుడే చెప్పాడు గుడి ఎందుకు అవసరం అని. దేశ ప్రధాని, దేశం మొత్తానికి ప్రధాని, వాళ్ళకి ఆఫీసెస్ ఎందుకు, డైరెక్ట్గా ఒక నంబర్ పెడితే పోలే? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం మేనేజ్ చేయడానికి మీకు ఎన్ని ఆఫీసెస్ కావాలి? ప్రపంచం సృష్టి మొత్తం మేనేజ్ చేయడానికి, ప్రతి ఊరు మేనేజ్ చేయడానికి కనీసం ఒక గుడి కావాలా వద్దా? యు నీడ్ ఇట్. సెకండ్, పాలాభిషేకం ఎప్పుడైతే చేస్తున్నారో యు ఆర్ ఆఫరింగ్ యువర్ కాన్షియస్నెస్. అండ్ అండర్స్టాండ్, కాన్షియస్నెస్ కెన్ బి కనెక్టెడ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ లో ఏ పార్ట్ తో అయినా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సైన్స్ ఇప్పుడు తెలుస్తోంది. ఫోన్లు ఇప్పుడు వస్తున్నాయి, ఇంటర్నెట్లు, ఈమెయిల్, ఐఎమ్ సారీ ట్విట్టర్, ఎక్స్ ఇప్పుడు వస్తుంది మెసేజ్ చేయడం, మాకు ఎప్పటి నుంచో తెలుసు. అది లేకపోయినా ఎలా కమ్యూనికేట్ చేయాలి, వి నో ఇట్. మా మీడియం ఇది, మా మీడియం ఇది. ఎందుకంటే గడ్డి తినడం అన్ని ప్రకృతిలో తింటుంది. ఐఎమ్ కమింగ్ టు ఇట్ యాక్చువల్లీ. ఈ పాలు నేలలో పోతాయి, నేల పాలు అవుతాయి. ఒకవేళ ఎవరన్నా దాన్ని తొక్కుతున్నారు అనేది బాధగా ఉందా, వి విల్ పుట్ ఇట్ అసైడ్. ఆ తొక్కడంతో వచ్చే నష్టం పాలకు కాదు, వాళ్ళకు కాదు. వాళ్ళు ఒకవేళ పాలను తొక్కినా ఎక్కడో అక్కడ ఓన్లీ ఏ పాజిటివ్ ఎనర్జీ మూమెంట్ ఉంటుంది వాళ్ళలో. దేర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ నెగటివ్ ఎఫెక్ట్. సెకండ్, ఆ పాలను తొక్కితే దానిలో డిస్గ్రేస్ అనేది వస్తుంది ఒకటి. అందుకని తొక్కకుండా ఆ పాలను సరిగ్గా ప్రాక్టికల్లీ చూడండి. 100 గుళ్ళు ఉంటే 100 గుళ్ళలో ఒకటో రెండో గుళ్ళలో పాలు నేలపాలు అవుతాయేమో కానీ అభిషేకం తర్వాత, మిగతా 98లో సరిగ్గా డిశ్చార్జ్ అవుతాయి. కింద భూమి కింద డిశ్చార్జ్ అవుతాయి, జనాలు టచ్ చేయకుండా. అర్థమైందా? దానికంటే ఎక్కువ వేస్టేజ్ మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లో చూడొచ్చు, ప్రపంచం గవర్నమెంట్ ఆఫీసెస్లో చూడొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా వేస్టేజ్ ఎలా జరుగుతుంది అనేది అర్థమైందా? ఎలా వేస్టేజ్ అవుతుంది అనేది యూ కెన్ సీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. క్లియర్? టైం సేవ్ చేయడానికి కంప్యూటర్ తయారు చేశారు, క్యాల్కులేటర్ తయారు చేశారు, కంప్యూటర్ తయారు చేశారు. ఈరోజు ఏం జరుగుతుంది?
దాని పర్పస్ ఏంది, దాని యూజ్ ఏంది? అలాగని కంప్యూటర్లు మానేయండి, అవి మానం మనం. ల్యాప్టాప్లు మానేయండి, ప్లాస్టిక్ వాడకూడదు. ఎవరైతే జనాలు చెప్తున్నారో పాలతో, పాల వల్ల ఇలా అవుతుంది అలా అవుతుంది, టెంపరేచర్ పెంచుతున్నారా అది ఇది అని, ఫోన్లు మానేయండి ముందు. ఫోన్లో వచ్చే టాక్సిక్ కెమికల్ వల్ల చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఫోన్లు మానేయచ్చు కదా, కానీ అవి మానం. సో పాలు ఎప్పుడైతే నేలలో వెళ్ళాయి అనుకోండి, నేలలో వెళ్ళాయి అనుకోండి, ఒకవేళ నేలలో పోలేదు, భూమి మీదే ఉన్నాయి, సూర్యుడు ఒక రశ్మి వల్ల అవి ఎవాపరేట్ అయిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. క్లియర్? ఆకాశంలో, ఎందుకంటే పాలు తొందరగా ఎవాపరేట్ అవుతుంది, అండర్స్టాండ్. నీళ్ళంత టైం పట్టదు, పాలు తొందరగా ఆవిరైపోతాయి, గాల్లో కలిసిపోతాయి. అండ్ పల్చగున్న పాలు వేస్తారు, చిక్కగా ఉన్న పాలు వాడరు, ఫ్రెష్ పాలు. సో తొందరగా ఆవిరైపోతాయి, ఆవిరై వాతావరణంలో కలుస్తాయి. అండ్ అవే వాతావరణాన్ని శుద్ధి చేసి, ఎందుకంటే ఇది ఈ విగ్రహం నుంచి వచ్చింది కాబట్టి దానిలో ఏ రకమైతే కంటెంట్ ఉందో, మీరు ఏదైతే కాన్షియస్ కంటెంట్ గా చూస్తున్నారో అదే కాన్షియస్ కంటెంట్ గాలిలో కలుస్తుంది. పడే వానలో కాన్షియస్ బిందువులు వస్తాయి. మీన్స్ వాటర్ డ్రాప్లెట్స్ లో ఎక్కడో అక్కడ కాన్షియస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఆ వానలో మీరు తడుస్తే యు విల్ గెయిన్ అ బెటర్ కాన్షియస్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్. అర్థమైందా? మీలో అవేర్నెస్ పెరిగిపోతుంది ఆ వానలో తడిసిన తర్వాత. డెఫినెట్లీ మీ అందరికి ఎక్కడో అక్కడ ఆ అనుభవం ఉండుంటుంది చిన్నప్పటి నుంచి. మీరు ఎప్పుడైతే ఒక్కసారి వానలో తడిసారో ఎందుకో అందుకు కాస్త అవేర్నెస్, పీస్ఫుల్నెస్ కొంచెం ఎక్కువైపోతుంది. ప్రతిసారి జలుబు రాదు, ప్రతిసారి దగ్గు రాదు, ఒక నిదానం వచ్చేస్తుంది వానలో తడిసొచ్చిన తర్వాత. ఇట్ ఈస్ అ కాన్షియస్ కాంపోనెంట్ ఎడిషన్ టు యూ. సో ఆ పాలు నీళ్ళల్లో నేల పాలు అవుతున్నాయి, నేలల్లో పోయాయి అనుకోండి, నేలలో పోతే అదే ఆ కాన్షియస్ కాంపోనెంటే మొక్కల్లాగా, చెట్లలాగా, మిగతా ఏదైతే ఏదైతే శివుడికి పోసిన తర్వాత ఆయన గ్రహించాడో, ఏదైతే గ్రహించరాని మెటీరియల్ ఉందో, అన్వాంటెడ్ మెటీరియల్ ఉందో, ఒకవేళ ఉండుంటే ఏదైతే నేరుగా మనుషులు ఉపయోగించుకోగలిగే విధానంలో లేకుండా ఉంటే అవి పాలల్లో మిగిలాయి, అవి నేలలో పోతున్నాయి. అండ్ నేల నుంచి మళ్ళా దాని నుంచి మొక్కలు వస్తాయి, ఆ అవసరం లేని కాంపోనెంట్ మొక్కల్లో పోతాయి బికాస్ ఇట్ ఇస్ కాన్షియస్నెస్. అండ్ ఆవులు మళ్ళీ ఆ మొక్కల్నే తింటాయి, జీవులు మళ్ళీ ఆ మొక్కల్నే తింటాయి. అండ్ తిన్న తర్వాత మళ్ళా దాన్ని ప్రాసెస్ చేస్తాయి, మళ్ళా పాలను క్రియేట్ చేస్తాయి. పాల ఒక బయో మెమరీ, ఒక గుర్తింపు నేలలో పోయిన తర్వాత ఉంది. నేలలో పాలు పోకపోతే మళ్ళా పాలు రావడం కూడా కష్టమే, అలాంటి క్వాలిటీ పాలు రావడం కూడా కష్టమే. ఎందుకంటే మెమరీలో ఉండదు ఎలాంటి పాలు అని. అర్థమైందా? వినడానికి వింతగా ఉండొచ్చు ఇది మీకు. మీరు ఒక టమాటో గురించి ఆలోచిస్తున్నాడు, ఎవడో ఒకడు ఫస్ట్ టైం టమాటో కనిపెట్టినోడు టమాటో విత్తనం వేయాలి, చెట్టు పెంచాలి, ఆ మొక్కలు పెంచాలి, మొక్కలు పెంచిన తర్వాత ఆ టమాటోలు కొయ్యాలి, కోసి మార్కెట్లో తీసుకొని రావాలి, తీసుకొని వచ్చిన తర్వాత మీరు చూడాలి, చూసిన తర్వాత ఎప్పుడప్పుడు మీరు తినుండాలి. ఇవన్నీ ప్రక్రియ జరుగుండాలి, అప్పుడే మీరు టమాటో తీసుకోవాలి, తినాలి అనే కోరిక నెరవేరుతుంది. రైట్? ఇన్ని కర్మలు జరిగి ఉండాలి. సో ఎక్కడో అక్కడ మీ బయో మెమరీలో టమాటో ఉండాలి, అంటే ఎక్కడో అక్కడ అది ముందు ఉండాలి. ముందు లేకుండా సడన్ గా రాదు. అది అన్ని జీవులకు అప్లై అవుతుంది, మనిషికి మాత్రమే కాదు. అర్థమైందా? ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ పాలల్లో రక్తం వస్తుంది అప్పుడప్పుడు, మీకు చాలా మందికి తెలియదేమో. పాలు పిండేటప్పుడు ఒక్కొక్కసారి రక్తం వస్తుంది పాలలో. ఆ పాలు తీసుకొని నేరుగా పాము పుట్టల్లో పోస్తారు, లేదా నేలపాలు చేసేస్తారు. ఆ పాలని వాడరు, నేలపాలు చేయడం అంటారు దాన్ని, నేలపాలు. ఇట్ ఈస్ అ ప్రాక్టీస్, అండర్స్టాండ్. సరైన పాలు ఏవైతే లేవో అవి నేలలో పోసేస్తారు, గ్రహించలేని పాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా అవి నేలలో పోసేస్తారు. దానిలో ఉన్న కంటెంట్ భూమికి ఉపయోగపడతాయి, దాని నుంచి మొక్కలు పెరుగుతాయి, గ్రోత్ ఈ రకంగా వస్తుంది. లోవర్ కాన్షియస్నెస్, మొక్కలు హైయెస్ట్ కాన్షియస్నెస్ లో లేవు. ఓకే, దే ఆ ఆ కాన్షియస్నెస్, ఆ గ్రోత్ అక్కడ వస్తుంది. దాన్ని మళ్ళీ ఆవులు మేస్తాయి.
మేసిన తర్వాత నెవరేస్తాయి. ఇట్ ఈస్ అ వెరీ కాన్షియస్ ప్రాసెస్. ఆ నెవరేసిన తర్వాత అందుకని ఆవు గడ్డి పెట్టేసి, గడ్డి కాన్షియస్ కాంపోనెంట్ గా ఆవు దగ్గర మీరు గడ్డి మాత్రమే, పచ్చగడ్డికి మాత్రమే ఉంది ఈ టెక్నిక్. మీరు అడిగేది అది ఇవ్వగలిగేది, మిగతా దానాలకి కుట్టీలకి వీటికి లేవు. అంటే మీరు పెట్టి ప్రతి అన్నం పెట్టి మీరు ఆవు దగ్గర కోరుకుంటే నిజం అవ్వవు. ఓన్లీ పచ్చగడ్డికి మాత్రమే ఉంది, వరి గడ్డికి కూడా లేదు ఆ సిస్టమ్. ఏమన్నా కోరుకోవాలి అంటే పచ్చగడ్డి మాత్రమే పెట్టాలి. బికాస్ కాన్షియస్ కాంపోనెంట్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాన్షియస్నెస్ నా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అందుకు పాలతో అభిషేకం చేస్తారు, పాలతో మాత్రమే, స్పెసిఫికలీ ఆవు పాలతో మాత్రమే. క్లియర్? అభిషేకం చేసేది నేలలోకి పోవాలి, పోవాలి ఖచ్చితంగా. ఇన్ఫర్మేషన్ ఇస్ పాసింగ్ త్రూ ఎవ్రీ వన్. మనుషులకి లైట్ చాలు, జీవులకి లైట్ అందుకోలేని వాళ్ళకి, కింద జీవులకి ఆ మెటీరియల్ పోవాలి, పోతుంది. పావులు ఉంటాయి, బోల్డన్ని పావులు ఉంటాయి, అవి తాగుతాయి. నౌ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అంత పాలు, నేల పాలు అక్కడ శివలింగం మీద పోసే బదులు అడుక్కుండే వాళ్ళకి ఇస్తే, పేదవాళ్ళకి ఇస్తే పేదవాళ్ళు పెరుగుతారు, అంతే. దిస్ ఇస్ ద రియాలిటీ. పేదవాళ్ళకి ఎంత ఇస్తారో పేదవాళ్ళు పెరుగుతారు. పాలు పోయగలిగే వాళ్ళు కూడా రేపు పాలు తీసుకుంటే లైన్లో వెళ్ళి నించుంటారు. అర్థమైందా? పాల కోసం డబ్బులు ఇవ్వాలి, పాలు అభిషేకం చెయ్యాలి, అది నేల పాలు అవుతుంది అంటే డబ్బులు ఇచ్చి అభిషేకం చేస్తారు. అవే పాలు దొరుకుతున్నాయి అంటే 10 రూపాయలు పాలు డొనేట్ చేసి 100 రూపాయలు పాలు కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ద వెరీ యాక్ట్ ఆఫ్ గివింగ్ you will become beggar day by day. Can't you understand me? Mentally you are becoming poorer. Poverty, this is a poverty consciousness. Please be very clear. Charity, సోషల్ సర్వీస్. హిందువులు ఎప్పుడు చారిటీల గురించి, అన్నదానం హిందువుల కంటే పెద్దగా ఎవరు చెయ్యలేదు, చెయ్యరు. హిందువులు చేసినంత అన్నదానం ఎవరు చెయ్యరు. హిందువులు చేసినంత బంగారం దానం గుళ్ళలో ఎవడు చెయ్యడు. హిందువులు చేసే కన్యాదానం, పెళ్లిళ్ళలో అంత దానం, కన్యానే దానం చేస్తున్నాడు, అంత దానం ఎవడు చెయ్యడు. హిందూ పర్పస్, మ్యారేజ్ పర్పస్ is not just for the birth of kids alone. ఒక బ్రాహ్మణులు ఎప్పుడైనా వాళ్ళు ఒక పని చేస్తా ఉంటే క్షత్రియులు వాళ్ళ పిల్లల్ని దానంగా ఇస్తారు, కన్యాదానంగా ఇస్తారు. వాళ్ళ ఒక గోల్ కోసం. ఒక ఋషికి డబ్బులు ఉండవు, ఏముండవు, కానీ రాజులు వాళ్ళ పిల్లలు ఋషికి ఇస్తారు, దానం చేస్తారు. దిస్ ఇస్ హిందూ కల్చర్. దానం చేయడం ఈ రేంజ్ లో దానం చేస్తారు. అర్థమైందా? దానం ఎలా ఉండాలి అంటే అసలు అది ఎక్కడ దొరకంది దానం చేస్తా ఉంటే చూసేవాళ్ళు, అమ్మో ఇంత దానం చేస్తున్నాడే, తర్వాత వీడి దగ్గర ఉండదు, దీనికంటే ఎక్కువ పొందుతాడు, వాడు దానికంటే ఎక్కువ పొందగలడు కాబట్టి దానం చేస్తాము. రోజుకు లీటర్ పాలు దానం చేస్తే 10 లీటర్ల ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకంటే రోజు కనీసం గుళ్ళో పాలు కావాలి. ఆ పాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆవు పాలు ఇస్తుంది, ఆ ప్రొడక్షన్ కోసం అన్న పాలు ఇస్తుంది. అలా ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను మీకు. దానం చేయాల్సిన కాన్సెప్ట్ చాలా సింపుల్. మీరు లీటర్ పాలు రోజు దానం చేస్తున్నారంటే దానం చేయడానికన్నా కనీసం లీటర్ పాలు ఉండాలి. పాల సప్లై ఆగదు. అర్థమైందా? లేకపోతే బై నేచర్ పాల సప్లై డిస్కంటిన్యూ అవ్వాలి. డిస్కంటిన్యూ అయిన రోజు కూడా ఈశ్వరుడికి నేను కంటిన్యూటీ పెడతా కాబట్టి ఏదో ఒక రకంగా వేరే సోర్సెస్ కూడా వస్తాయి. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్. బికాస్ కంటిన్యూటీ ఇస్ ఎ మిత్. అండర్స్టాండ్? ఏ ఆవు కంటిన్యూస్ గా పాలు ఇవ్వవు. మీరు రోజు అడుక్కుండే వాళ్ళకి పాలు ఇవ్వడం మొదలు పెట్టారంటే వాళ్ళకి ఆవు పాలు ఇస్తున్నాయా లేదా దాంతో అనవసరం.
గుళ్ళో ఈశ్వరుడు ఊరుకుంటాడేమో గాని అడుక్కుండే వాళ్ళకి రోజు అలవాటు చేసి మీరు సడన్ గా పాలు ఇవ్వకపోతే వాళ్ళకి బయట నుంచి అన్న కావాలి, ఎక్కడి నుంచి అన్న కావాలి. పాలు లేకపోయినా కనీసం ఆ టైంకి ఏదో ఒకటి తినేది కావాలి. అప్పుడు అవే ఆవుల్ని కూడా తినడానికి వాళ్ళు వెనకాడరు అలా అలవాటు చేస్తే. సో డ్రాప్ దిస్ కాన్సెప్ట్. అడుక్కుండే వాళ్ళు గుడి బయట, వీధి వీధి బయట ఉంటారు అంతే. గుళ్ళో దొరికే సామాన్లు అడుక్కుండే వాళ్ళకి పంచేవి కావు. మీ వైఫ్ హస్బెండో లేదా మీ ఫాదరో మదరో ఏదన్నా మీకు ఇస్తే అది అందరితో పంచుకునే విషయం కాదు. మీరు మీ వరకు వాడాల్సిన విషయం. మీరు ప్రపంచం అందరికి మేలు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీకు ఇచ్చే అదన్నీ మేలు చేయడానికి మీకు ఇచ్చే సోర్స్ అది. అది వాడుకుంటే లాభం లేదు. విత్తనాన్ని భూమిలోకే వేయాలి. భూమిలో వేసి బోల్డన్ని పళ్ళు వచ్చిన తర్వాత ఆ పళ్ళు పంచుకుంటే దాని నుంచి బోల్డన్ని విత్తనాలు వస్తాయి. అంతేగాని విత్తనం అందరి కోసం అని ఉన్న విత్తనాలు ఒకటొకటి తెచ్చిన ఒక 1000 విత్తనాలు ఒకటొకటి అందరికి పంచేసుకోవడం కాదు. లేదా ఒకటే విత్తనాన్ని ముక్కలు చేసేసి అందరికి ఇవ్వడం కాదు పద్ధతి. దట్ ఈస్ పావర్టీ. దట్ ఈస్ పావర్టీ. గుడిలో వెళ్తే ఒక పూజకి ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేస్తారు, ఆ పెళ్ళిళ్ళకి ఇంతింత ఖర్చు పెడతారు. ఆఫ్టర్ ఆల్ ఆ ఒక రూమ్ కి, ఆ కండక్ట్ చేసే హోటల్ కి రూమ్ కి 70-80 లక్షలు పెట్టచ్చేమో. దానిలో 1% ₹1,00,00,000 పెడితే కనీసం ₹1,00,000 పూజారికి ఇవ్వరు. ఎవరి వల్ల అయితే ఆ పెళ్లి నిలవాలో, ఎవరి వల్ల అయితే ఆ సెలబ్రేషన్ మొత్తం నిలిచి ఉండాలో వాడికి ₹1,00,000 ఇస్తే మనసారా వాడు ఆ మంత్రం చదువుతాడు. రేపు వాళ్ళల్లో ఏ కళలు వచ్చినా ఆగుతుంది. అలా చూడరు. అదే ఒక జడ్జి సంతకం పెట్టి డిక్లరేషన్, మీ ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు అనుకోండి, ఆ జడ్జిమెంట్ కోసం ఎంత డబ్బులన్నా పెడతారు తప్పించుకోవడానికి. కానీ ఈశ్వరుడు సంకల్పం ఎవడైతే చదువుతున్నాడో వాడి దగ్గర ఎవరు బెటరు తొందరగా. దిస్ ఇస్ పావర్టీ కాన్షియస్నెస్. ద హోల్ ఐడియా బిహైండ్ లక్ష్మీ కాన్షియస్నెస్ ఇస్ దిస్. లక్ష్మీ సంయమ చేసేది అది. ప్లీజ్ బి వెరీ క్లియర్. నిరాహార సంయమ ఆరోగ్యం, లక్ష్మీ సంయమ ఇస్ ఫర్ ఐశ్వర్యం, ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. అందుకని అక్కడ డబ్బులు పెట్టాం. హెల్త్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్. హెల్త్ మీ అందరి హక్కు కాదనట్లేదు. వెల్త్ మీ అందరి హక్కు కాదు. వెల్త్ ఈజ్ నాట్ అ యూనివర్సల్ రైట్. Health, even education is okay, universal right. But wealth is not universal right. And Hindus are wealthy by nature. So understand, Hindus category ఏంది? ఏదో ఒకటి ఇచ్చే తీసుకోవడం, ఇచ్చి తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే. బేసికలీ హిందూస్ ఆర్ లివింగ్ దట్ లైఫ్ స్టైల్. సో డ్రాప్ దిస్ పావర్టీ కాన్షియస్నెస్. లేని వాళ్ళకి ఇవ్వడం, లేని వాళ్ళు ఇంకా పెరుగుతా పోతారు. ఉన్నవాడికి ఇవ్వండి, ఉన్నవాళ్ళు పెరుగుతారు. అబ్బో వాడికి అంత డబ్బు ఉంది అందుకనే వాడికి ఇచ్చారు, రేపు నేను కూడా అంత సంపాదించి తీసుకోగలగాలన్న వాడు అహం వాళ్ళలో వస్తుంది. వాడు దానికోసం అన్న పని చేస్తాడు. దట్ షుడ్ బి ద క్రైటీరియా. ప్రసాదం పంచుకుంటారు, అర్థమైందా? తినే ప్రసాదం పంచుకుంటారు. ఏదైతే కొంచెం తింటే చాలు అనేటట్టు ఉంటుందో అలాంటి వస్తువులు పంచుకోవాలి. ఎంత ఇచ్చినా చాలు అనకుండా ఉండే వస్తువులు పంచుకోరాదు ఎప్పుడు. ప్లీజ్ బి వెరీ క్లియర్. అండర్స్టాండ్ దిస్. ఏది పంచుకోవాలి, ఏది బెగ్గర్స్ లో ఏది ఇవ్వాలి, భిక్షలో ఏది ఇవ్వాలి, ఎంత కాస్త తీసుకున్న తర్వాత చాలు అనుకుండే వస్తువు ఇవ్వాలి. భిక్షలో, భిక్షలో, దానంలో కాదు, భిక్షలో చాలు అనుకుండే వస్తువు ఇవ్వాలి. అంతేగాని
ఎంత ఇచ్చినా చాలదు అనుకుంటే వస్తు భిక్షలో ఇవ్వరు, అపాత్ర దానం అవుతుంది అది. వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు దీంతోనే మొత్తం చేసుకోగలరు, అది పాత్రత. వాళ్ళకి దానం చేయొచ్చు, ఆ డబ్బులు దానం చేయొచ్చు, ఎంతైనా సరే, ఎంతైనా ఇవ్వచ్చు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే వాళ్ళు దాంట్లోనే మొత్తం ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తారు. బట్ అండ్ అలాంటి వాళ్ళు పెరుగుతారు. అండర్స్టాండ్, మీరు దేనికైతే ఇస్తున్నారు, వాట్ ఎవర్ యు ఆర్ సపోర్టింగ్ టు వాట్ ఎవర్, అది వాళ్ళు పెరుగుతారు. ఎప్పుడైతే దేశంలో రైతులుగా పనిచేయడానికి మీరు రాయితీలు ఇస్తే రైతులు పనిచేస్తారు, ఎక్కువ రైతులు పెరుగుతారు. అర్థమైందా? కానీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే ఎంప్లాయీస్ పెరుగుతారు. అందుకని మీ లైఫ్ లో ఎప్పుడైనా సరే ఎక్కువ డబ్బులు, ఎక్కువ ఆదాయం, మీ ప్రెషియస్, వాట్ ఎవర్ యూ కన్సిడర్ యాజ్ ప్రెషియస్, ముక్తి మీద పెట్టాలి. ముక్తి, భక్తి, వీటిల్ని ఎప్పుడైతే, ఆధ్యాత్మికం ఎప్పుడైతే మీరు కాస్ట్లీ అఫేర్ గా చూస్తారో, దాని మీద పనిచేసి అది పెరుగుతుంది. నేను నిన్న చూస్తూ ఉండాను, ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్మీని మెయింటైన్ చేయడానికి దేశం మీద ఇంత ఖర్చు పెడతారు, ఇంత తయారు చేస్తారు. ఎప్పుడో 50 ఏళ్లకు 100 ఏళ్లకు ఒక్కసారి యుద్ధం జరుగుతుంది, ఎప్పుడో ఒక్కసారి యుద్ధం జరుగుతుంది. దాని మీద ఇంత డబ్బులు పెడతారు, ఇంత ప్రిపరేషన్ పెడతారు. దానిలో 1%, 2% గుళ్ళకు పెట్టినా ఎంత పని జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ రోజు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధంలో జరిగేదేంది ఫైనలీ? మీదేదో పోతుంది, ఇక్కడ కాన్షియస్ మెటీరియల్ పోతుంది, మీ నమ్మకాలు పోతున్నాయి. సో దాని మీద గవర్నమెంట్ 2%, 3% ఎవడు పెట్టినా అద్భుతంగా ఉంటుంది, అది బెటరే. అండ్ ఆ 2-3% పెట్టేది కూడా గవర్నమెంట్ తీసేసుకుంటోంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. సేవ్ చేయొచ్చు కదా, ఇంత సేవింగ్ గురించి ఆలోచిస్తున్నారు కదా, అందరూ టీ తాగడం మానేయచ్చు కదా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ. బోల్డ్ అంతమంది పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా, ఫ్రీగానే ఇస్తున్నాం కదా, జనాల డబ్బులే కదా, మన డబ్బులే కదా. వాళ్ళందరికి టీలు మానిపించచ్చు కదా, టీ తాగకపోతే చనిపోతారా? ఎవడు చావడు, కరోనా వస్తేనే చావట్లేదు జనాలు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి అందరికి టీలు క్యాన్సిల్ చేసేయచ్చు కదా, ఆ టీ క్యాన్సిల్ చేసేసి ఆ పాలేదో పేదోళ్లలో పంచచ్చు కదా. అలాంటి ఐడియాలు మనకు రావు, ఓన్లీ గుళ్ళో మాత్రమే వస్తాయి. యూజ్ ఏంది, టీ తాగితే యూజ్ ఏంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి? చనిపోతారా? ఎమర్జెన్సీయా? ఏం లేదు, ఆపేయండి. రోజులో ఒక టేబుల్లో ఎన్ని ఛాయలు పోతాయో చూడండి. మొత్తం దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ లో అందరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి అంత టీ ఎక్స్పెన్స్ కలపండి ఒక్కసారి. మీకు అనిపిస్తే అలా పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా, పేదోళ్ళు పాలు తాగుతారు, పేద పిల్లలు బాగా పెరుగుతారు, పేదోళ్ళు ఇంకా పెరుగుతారు, అంతే జరిగేది. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ అ రియాలిటీ, దిస్ ఇస్ అ రియాలిటీ, దిస్ ఇస్ వాట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. గుడి పేదోళ్ళ కోసం కాదు, బీ వెరీ క్లియర్, బోల్డ్లీ ఐ కెన్ టెల్ యూ. పెద్ద గుడి కడతారు, లాస్ట్ లో అడుక్కుంటేవాడే విగ్రహంలో ఉంటాడు, ఆది భిక్షు. అడుక్కుంటున్నాడు కదా అని పేదోడు గాడు, రూపాయి అడుక్కొని 100 రూపాయలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నాడు, అది ఈజ్ రిచ్. శివ ఈజ్ రిచ్. బెగ్గర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్.
బెగర్స్ లో కేటగిరీలు ఉంటారు. ఏదైనా న్యాయంగా చెయ్యకుండా అక్రమంగా ఏదైతే ఉంటుందో దాన్ని అందుకోవడానికి, అది నాకు అందలేదు అని తెలియడానికి నేరుగా టెంపుల్కి వెళ్తారు, గుళ్ళో అడుక్కోవడానికి, దేవుడా ఇది చెయ్యని. ఫస్ట్ కేటగిరీ బయట ఉంటారు, టెంపుల్ బయట ఉంటారు, జనాల దగ్గర అడుక్కుండే వాళ్ళు. రెండో కేటగిరీ తలుపు లోపల వస్తారు, అడుక్కుండే వాళ్ళు. మూడో కేటగిరీ ఉంటారు, ఈ అడుక్కుండే వాళ్ళ దగ్గర మళ్ళా టెంపుల్ లోపల అడుక్కుంటా ఉంటారు. సో అడుక్కుండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ గర్భగుడి బయటే, ఎవరు లోపల రారు. సేవకులు మాత్రమే గుళ్ళో ఉండాలి. అర్థమైందా? టెంపుల్ కాంట్రిబ్యూట్ చెయ్యగలిగే వాళ్ళే టెంపుల్ లోపల ఉండాలి. ఓన్లీ హిందూస్ షుడ్ బి అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. హిందూ మీన్స్ వన్ హూ గివ్స్ అప్ ఇన్ఫీరియారిటీ అండ్ ignorance, who is directly contributing. Every contributor can be allowed inside the temple. Contributor, not collector. గవర్నమెంట్ ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయదు టెంపుల్ కి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ ఆర్ కలెక్టింగ్. ఈశ్వరుడికి ఎవడేం కాంట్రిబ్యూట్ చేస్తాడు? గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేంత సినిమా లేదు. ఓన్లీ a devotee can contribute to ఈశ్వర, no one else. డివోటీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేయగలడు ఈశ్వరుడికి, డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా. మిగతా ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేరు, అంత స్థాయి లేదు ఎవరికి. సో ఓన్లీ డివోటీస్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. కాబట్టి టెంపుల్ లోపల అడుక్కుంటే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఇద్దాము అంటే. అందరు ఇచ్చేటోళ్లే, అందరు కాంట్రిబ్యూట్ చేసేటోళ్లే. తీసుకెళ్ళి బయట ఇవ్వాలి. బయట అర్థం కాదు జనాలకి, అర్థమైందా? సో అక్కడ బయట వాళ్ళకి పాలు అందించాల్సిన అవసరం లేదు. ఆ పాలు ఎంత అందిస్తే అంత అడుక్కునే వాళ్ళు ఎక్కువ అవుతారు అక్కడ. అర్థమైందా? పేదరికం, దారిద్రం లేదు 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 అనేది. అండ్ రాకపోతే ఏమవుతుంది? డిస్కంటిన్యూటీతో. సి, ఒక డివోటీ ఎవరైతే ఉంటారో, ఈ రోజు పాలు లేకపోతే రేపు ఏం చేస్తాం, ఏదో ఒకటి చేస్తామని ఆలోచించే జనాలు డివోటీస్. అదే బయట పేదవాళ్ళు ఎవరైతే, మీరు పేదవాళ్ళు, పువర్ పీపుల్, గుడి ముందు నించొని వాళ్ళకి ఏమి దొరకకపోతే వేరే చోటికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళరు, తొందరగా వెళ్ళలేరు. అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ టు ఎవ్రీ వన్, కానీ ఈ యాటిట్యూడ్తో మనం ఉంటే అక్కడ, ఈ యాటిట్యూడ్తో మనం లేము కాబట్టే వేరే మతాల వాళ్ళు కూడా వచ్చి హిందూ గుళ్ళ ముందు అడుక్కున్నా వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అడుక్కుండే వాడికి మతం ఉండదు. బి వెరీ క్లియర్. హిందువులుగా మేము ఎప్పుడు అడుక్కుండే వాళ్ళ మతం చూడం, మతం చూసి ఇవ్వం. భిక్ష అడిగేవాడిని. We don't see the religion of a beggar for this reason, because by very nature నువ్వు అడుక్కుంటున్నావు అంటే నువ్వు హిందూ కాదు. We are very clear. అడుగుతున్నావంటే హిందూ అయి ఉండొచ్చు, అడుక్కుంటున్నావంటే హిందూ గాడు. అడుక్కుంటే శివుడు లాగా అడుక్కోవాలి. అర్థమైందా? అడుక్కుంటే దట్ భిక్ష is Shiva when he takes in. ఒక 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు బెనిఫిట్ చేసి వెంటనే వెళ్ళగలడు. అర్థమైందా? అందుకని హిందూ అండర్స్టాండింగ్ ఆఫ్ చారిటీ వాజ్ దాట్. క్లియర్? హిందూ అండర్స్టాండింగ్ ఆఫ్ చారిటీ వాజ్ దాట్. సో విత్ దిస్ అండర్స్టాండింగ్ ఎనీ చారిటీ షుడ్ బి డన్. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు చాలు అనుకునేంత వరకు ఉంటుందా, అప్పుడు ఇవ్వండి. ఇంత సరిపోతుంది అంటే అప్పుడు ఇవ్వండి.
అండ్ వాళ్ళు ఆ పని చేసి దే విల్ డూ సంథింగ్ ఎల్స్. దట్ ఈస్ గుడ్. ఎంత ఇచ్చినా సరిపోదు అంటే యు కమిట్. అప్పుడు మీరు దానం చేయట్లేదు, మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ అలా ఉంటే మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి కమిట్ అయిపోండి. రోజు ఇంట్లో 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాము, 100 ml పాలు లీటర్ పాలు తీసుకుంటున్నాము, ఒక 200 ml ప్యాకెట్ రోజు నేను కమిటెడ్ గా ఇస్తాను అని అలా ఇచ్చేటోళ్ళు ఉన్నారు పేదవాళ్ళకి. దాట్ ఈస్ కాంట్రిబ్యూషన్. అది కాంట్రిబ్యూషన్. అలా చేయండి. అలా చెప్తే అందరు గవర్నమెంట్ కూడా రెడీ. వాళ్ళు కూడా ఇవ్వాల్సిన పని తప్పుతుంది, మీ అందరి మీద వేస్తారు. దాని మీద ఒక ట్యాక్స్ కూడా ఇవ్వచ్చు మళ్ళా, డొనేట్ చేసినందుకు ట్యాక్స్. డొనేట్ చేసినందుకు ట్యాక్స్ బెనిఫిట్ గా అందరూ డొనేట్ చేస్తారు కదా యాజ్ ఎ లా. చెయ్యకపోతే పెనాల్టీ, చేస్తే ట్యాక్స్. ఇవి వచ్చే రెపకషన్స్, ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఇవి. అర్థమైందా? సో ప్లీజ్ బి వెరీ క్లియర్. ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా మీరున్న దేశంలో దానికి ఎక్కడో అక్కడ మీ అండర్స్టాండింగే కారణం. యు ఆర్ రియలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అట్ సమ్ పాయింట్. అర్థమైందా? యు ఆర్ రియల్లీ రెస్పాన్సిబుల్. నేను ఒకసారి అడిగాను, అమెరికాలో ఉన్న ఇండియన్సే ఎక్కువ డొనేట్ చేస్తారు. అండర్స్టాండ్, అమెరికన్లో ఎక్కువగా ఫిలాంథ్రఫీలు బాగా వచ్చేస్తాయి అనేది లేదు. ఇది నిజం. డబ్బుల పరంగా చూస్తే ఇండియాలో జరిగినంత డొనేషన్స్, ఐ మీన్ అక్కడ జరగవు, వేరే దేశాల్లో జరగవు. హిందువులు ఇచ్చేంత చారిటీలు వేరే వాళ్ళు చెయ్యరు. అందుకని కరెన్సీ మార్చేస్తారు. అండ్ ఈ రోజు ఎప్పుడైనా నేను ఈ మాట అన్నాను అనుకోండి, హిందువులు ఇచ్చేవాళ్ళలో హిందువులు ఎక్కువ ఉన్నారని, 95% ఆర్గనైజేషన్స్ అగ్రీ అవ్వవు దీంతో. మిగతా మతాల వాళ్ళు ఎక్కువ ఇస్తారండి అని. ట్రూ. కానీ ఆ 5% ఉంది చూడండి, 95% హిందువులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ 5% మిగతా 95% స్థాయిలో ఇస్తారు. మిగతా 80% స్థాయిలో కవర్ చేస్తున్నారు. దొరికే వాళ్ళు ఎక్కువ దొరకపోవచ్చు, కానీ ఇచ్చేవాళ్ళు నిండుగా ఇస్తారు, పూర్తిగా ఇస్తారు. ఎంత సరిపోతుందో అంత కాదు, నిండుగా పెడతారు. అలా నిండుగా పెట్టని పక్షంలో స్వయాన ఈశ్వరుడే వస్తాడు, నిండుగా పెట్టేసిపోతాడు. ఎక్కువ ఇవ్వడు, నిండుగా పెడతాడు. అర్థమైందా? ట్రెజర్, టైం, టాలెంట్ ఏదో ఒకటి ఇస్తాడు. ఇవన్నీ అనుభవాలు మీకు కావాలి. అసలు ఎక్కడ దొరుకుతుంది ఇదంతా? ఐడియల్ గా ఉంది అనుకుంటారా? ఒక గుడి మెయింటెనెన్స్ 1 సంవత్సరం కోసం చెయ్యండి. మీరే సొంతంగా ఒక గుడి మెయింటైన్ చెయ్యండి. ఒక్క గుడి కంప్లీట్ గా దానికి జరిగే విధానాలు, ఆచరణలు కరెక్ట్ గా జరిగేటట్టు నిర్వహించండి. 1 సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అన్న రియలైజేషన్ మీకు వస్తుంది. ఇంకో సంవత్సరం చేస్తే, పూర్తిగా నిర్వహణ సిన్సియర్ గా చేస్తే, వచ్చే ప్రతి డివోటీలో మీకు ఆ శివుడు, ఆ ఈశ్వరుడు కనిపిస్తాడు. ఐ కెన్ గ్యారంటీ దిస్. చెక్, డోంట్ ట్రస్ట్, టెస్ట్. అనుభవంతో చెప్తున్నాను నేను. ప్లీజ్ అండర్స్టాండ్, 4 years గా ఏ డొనేషన్ మీద డిపెండ్ కాకుండా, ఒక సంస్థ కూడా లేకుండా, ఐ మీన్ వితౌట్ ఎనీ డొనేషన్స్, 4 years గా సిటీలో నేను గోశాల ఆవుల్ని పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నాను వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ డొనేషన్స్. 11 ఆవులు సిటీలో, అన్ని కొంటూ, స్టిల్ మేనేజింగ్ సెల్ఫ్ సఫిషియెంట్లీ అండ్ ప్రాఫిటబుల్లీ. ఇది హిందూ విధానం. ఎందుకంటే నేను ముందు నమ్మాను, ఆవులు వెల్త్ కోసం, ఐశ్వర్య కోసం, లక్ష్మీ పరంగా ఇచ్చింది, లక్ష్మీ కటాక్షంగా ఇచ్చింది. లక్ష్మితో వెళ్ళి లేబర్ చేయలేము. లక్ష్మి నుంచి, లక్ష్మీ కటాక్షాన్ని నేరుగా మార్కెట్లో రా మెటీరియల్ లాగా అమ్మలేము. ఏం డబ్బులు రావు దాంతో. వాల్యుయేషన్ మనమే క్రియేట్ చేయాలి. మన వస్తువుకు మనమే వాల్యూ క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వాల్యూ. వాల్యూ నిలిచేది ఏంటి అనేది చూడాలి. ఆ నిలిచే విషయాలు బయటకు తీసుకెళ్ళాలి.
లేకపోతే దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అది వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. అన్ని దేశాల్లోనూ గవర్నమెంటే దొంగతనం చేస్తుంది వాల్యూని. పరిస్థితి అలా ఉన్నప్పుడు యూ ఆర్ ద వాల్యూ, యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ వాల్యూ. అలాంటి వాల్యూ క్రియేషన్ మా ఈశ్వరులు, మా దేవుళ్ళు, హిందూ దేవుళ్ళే చేయగలరు ఇప్పటివరకు అయితే. ఎక్కడ వెళ్ళినా ప్రపంచంలో ఒకటే దేవుడు కనిపిస్తే ఒకటే ఉంటుంది, ఎక్కడ పూజించినా ఒకటే. మాకు అన్ని వెరైటీలే. ఇక్కడ ఒకళ్ళలాగా ఉంటాడు, అక్కడ ఒకళ్ళలాగా ఉంటాడు, అక్కడ ఒకళ్ళలాగా ఉంటాడు. ఒకే వీధిలో 3 శివుడు గుళ్ళు ఉంటే 3 వేరే వేరే విధంగా ఉంటాడు శివుడు. కాబట్టి అన్ని గుళ్ళలు ఒకటే కాదు. ప్రధాని ఆఫీస్లో ప్రధాని ఒకలాగా ఉంటాడు, అదే యూనిసెఫ్ ఆఫీస్లో ఇంకోలాగా ఉంటాడు, అదే ఇంకొక చోట ఇంకోలాగా ఉంటాడు. అన్ని చోట్ల ఒకడే గాడు. అలాగే మా దేవుడు కూడా అంతే, అన్ని చోట్ల ఒకడే గాడు. కాబట్టి 10 చోట్ల పాలాభిషేకం చేయాలో చేయాలి, తప్పదు. మీరు 10 చోట్ల వెళ్తున్నారు, మీకు 10 చోట్ల ఛాయ్ ఇవ్వట్లే తాగడానికి. ఓ పొద్దున్న తాగొచ్చారు కదా పర్వాలే అక్కర్లేదు అని ఊరుకుంటారా? మీరు నిజంగానే తాగుంటారు, కానీ ఇంట్లో తాగి రాలే అని అడిగారు అనుకోండి, రెండోసారి వెళ్తారా అక్కడికి? విల్ యూ ఫీల్ రెస్పెక్టెడ్? రెస్పెక్ట్ ఏదో ఇన్విజిబుల్, యువర్ కాన్షియస్ కాంపోనెంట్ ఇస్ డిస్టర్బ్డ్. కాంట్ యూ అండర్స్టాండ్? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికే ఛాయ్ ఇవ్వకపోతే, ఒక సర్వెంట్కే ఛాయ్ ఇవ్వకపోతే వాడు అంత హర్ట్ అవుతాడు. ప్రపంచం నడిపే ఈశ్వరుడు, లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, మీకేం అవసరం చెప్పండి? మీకు అన్నీ ఉన్నాయి కదా, మాకేదన్నా ఇచ్చిపోండి. వచ్చారు కదా ఇంటికి, ఏదో ఒకటి ఇచ్చిపోండి. వస్తాడు, ఇస్తాడు, రెండోసారి రావాల్సిన అవసరం పెట్టుకోడు. బీ వెరీ క్లియర్. అక్కడి నుంచి ఎవడో ఒకటి పంపిస్తాడు, నీకు కావాల్సిన వస్తువు కదా తీసుకో. దిస్ ఇస్ పవర్టీ కాన్షియస్నెస్. మాకు ఈశ్వరుడు ఇచ్చే వస్తువులు కాదు, ఈశ్వరుడే కావాలి. ఆయన ఇచ్చే వస్తువులు నేను ఇస్తా కావాలంటే. అది ఇది హిందూ అండర్స్టాండింగ్. మాకు ఈశ్వరుడే కావాలి, ఈశ్వరుడుగా మేము ఉండాలి. ఈశ్వరా నువ్వు ఇస్తున్నావు అందరికీ, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నేను కూడా నీ పనిలో సహాయం చేయగలగాలి. ఎలా చేయాలి అని వెళ్ళి అడిగారు అనుకోండి, నాకు ఈ పని చేయి ఆ పని చేయి అన్నాడు, నేను ఏదైతే చేస్తున్నాను నువ్వు కూడా చేసేయి, యాజ్ ఇట్ ఈస్. దట్స్ ఆల్. లివింగ్ లైక్ గాడ్ కాదు, యూ బికమ్ గాడ్ లివ్స్ త్రూ యూ, శివ లివ్స్ త్రూ యూ. దట్స్ ఆల్. ఆ అండర్స్టాండింగ్, దిస్ ఈజ్ హీనభావాన్ని వదిలేయడం, ఇన్ఫీరియారిటీని వదిలేయడం అండ్ ఇగ్నోర్ చేయకపోవడం. రెండూను. మీ యొక్క విష్, మీ యొక్క డిజైర్ ని మీరు ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఎక్కడ ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యి నేను చెయ్యలేను, నాకు వల్ల కాదు, మీరే ఇవ్వాలి అని ఫీల్ అవ్వడం కాదు. మీరు ఎలా చెప్తే అలా, మీలాగే చేయాలా, మీలాగే చేస్తాం. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. విత్ దట్ అండర్స్టాండింగ్ గుళ్ళలో పాలాభిషేకం, అభిషేకాలు జరుగుతాయి. ఈశ్వరునన్నా ఏదో ఒకటి అడుగుతారేమో కానీ, తిడతారేమో కానీ, కోపం వస్తే గుడి పూజారిని ఎవ్వడు తిట్టడు. అర్థమైందా? గుడి పూజారి రెస్పెక్ట్ ఇచ్చేది అది. ఎప్పుడైతే గురు పూజారిని తిట్టడం, అమానుషంగా చేయడం మొదలు పెట్టారు, బీ వెరీ క్లియర్, దెర్ ఇస్ నో మోర్ ఈశ్వర దేర్. గుర్తుపెట్టుకోండి ఇది. గుడి పూజారికి ఎప్పుడైతే ఓపెన్ గా అవహేళన, అవమానన చేస్తూ ఉన్నారో, అవహేళన, అవమానన ఆయన కనిపించడం కాదు, అందరు కనిపించాలి. ఆర్ అది జరగాలి. ఐ మీన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అహం గురించి చెప్పట్లే ఇక్కడ. అవహేళన అండ్ అవమానన ఎప్పుడైతే గుడి పూజారికి జరుగుతుందో, ఆల్రెడీ ఈశ్వరుడు అక్కడ లేడు. బీ వెరీ క్లియర్. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఫోర్స్ఫుల్లీ జరుగుతుంది. ఫోర్స్ఫుల్ గా మీరు పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఎలా ఉంటుంది, ఫోర్స్ఫుల్లీ మీరు మ్యారీడ్ లైఫ్ లో ఉంటే ఎలా ఉంటుంది, ఫోర్స్ఫుల్లీ ఎవరికైనా మీరు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. సో ఐఎమ్ పుట్టింగ్ అన్ ఎండ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫర్ దిస్ స్టేట్మెంట్స్. వీళ్ళకు ఉపయోగపడచ్చు కదా, పేదవాళ్ళకు ఉపయోగపడచ్చు కదా. హిందూ అడుక్కుండే హిందూ కూడా పేదవాడు కాడు.
అర్థమైందా? అడుక్కుండే హిందువు కూడా పేదవాడు కాడు. ఓ సన్యాసి లాగా చూస్తారు వాడిని, శివుడిలాగా చూస్తారు. ఆది భిక్షు శివుడిలాగా చూస్తాడు. వరం ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది అడుక్కుండే పేదోడికి కూడా. వాళ్ళు మటుకే. సో అందుకని హిందువులకి ఇవన్నీ అవసరం లేదు. అర్థమైందా? పేదోడికి ఇస్తే మీ ఆస్తి అడుగుతాడు. ఎవరన్నా అడుక్కుంటే వాడికి వెళ్ళి మీ ఆస్తి ఇచ్చేయండి. నెక్స్ట్ డే నుంచి వాడిని అదే పని కంటిన్యూ చేయమనండి. ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. ఆస్తి మొత్తం రాసేసిన తర్వాత పేదోడు అదే పని చేస్తాడా అంటే చాలా అడుక్కుండే వాళ్ళు అందరూ చెయ్యరు. అన్లెస్ దే ఆర్ డెడికేటెడ్ డివోషనల్. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. హ్యావ్ సీన్. పెద్ద ఇల్లుంది, అన్నీ ఉంది, కానీ అది వృత్తిలాగా చేస్తున్నారు. దే ఆర్ నాట్ బెగ్గర్స్, దే ఆర్ ప్రొఫెషనల్స్. అలాంటి వాళ్ళు హిందువులే ఉంటారు. యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ కమ్యూనిటీ. అర్థమైందా? దొంగతనాన్ని అడుక్కోవడానికి ప్రొఫెషనల్ గా చేయడం, ఒక భక్తి మార్గంగా చేయడం ఓన్లీ హిందువులే చేయగలరు. ఇన్ఫీరియారిటీ లేదు, అండ్ దేన్ని ఇగ్నోర్ చెయ్యరు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఖచ్చితంగా చేస్తారు. ఐఎమ్ టాకింగ్ కంప్లీట్ ప్రాక్టికల్ ఎవిడెన్షియల్ రియాలిటీ. అంటే మీరు ఎక్కడో అక్కడ ఇది చూసి ఈ మాటల కింద కాదు, అన్ని చోట్ల మీకు కనిపిస్తాయి. సో హిందూ ఫెస్టివల్స్ రోజు క్రాకర్స్ పేల్చకుండా ఉంటే, ఆ డబ్బులే పేదోళ్ళకి ఇస్తే దానికి పేదోళ్ళు ఉండాలి. మా పేదోళ్ళు లేరు, లేకపోతే ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మీరు బట్టలు కొంటున్నారు, అయ్యో ఆ బట్టలు కొనకుండా, కొత్త బట్టలు కొనకుండా పేదోడికి ఇస్తే, కొత్త బట్టలు వేసుకుంటే మీలో కొత్తతనం ఉంటుంది, మీలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, రేపు ఇంకా సంపాదించాలి అనుకుంటారు. రూపాయి ఇవ్వగలిగే కెపాసిటీ నుంచి మీరు కోట్ల రూపాయలు ఇవ్వగలిగే కెపాసిటీకి వస్తారు. అప్పుడు కూడా ఇవ్వమని చెప్పట్లేదు మిమ్మల్ని. ఆ కోటిని 10 కోట్లు చేయడం, దాట్ ఈజ్ ఆ ఆపర్చునిటీ చూస్తే చాలు. కో- ఒక సిటీలో రూపాయి సంపాదించేవాడు సడన్ గా అక్కడ రూపాయి సంపాదించేవాడు ఈ రోజు ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించే స్థాయికి వెళ్ళారు. అలాగే ఊరు మొత్తం రూపాయి సంపాదించేది సడన్ గా ₹10, ₹100, ఇప్పుడు ₹1,000 నుంచి ₹1,00,000 ప్రతి ఒక్కరు సంపాదించడం మొదలు పెడితే డెఫినెట్ గా వాళ్ళు అడుక్కుండే వాళ్ళకి ఇచ్చేది ఎక్కువే ఇస్తారు. రూపాయి సంపాదించేటప్పుడు 10 పైసలు ఇస్తూ ఉండొచ్చు. ఈ రోజు ₹1,00,000 సంపాదించేటప్పుడు కనీసం ఒక ₹1,000 ఇస్తారు భిక్షంలో. మీకు ఇది అర్థం కావట్లే? అవాయిడ్ దిస్, అవాయిడ్ దిస్ కంప్లీట్లీ. ఇది మీరు అవాయిడ్ చేయగలిగితే మీరు కట్టే ట్యాక్స్ తో గవర్నమెంట్ తో పని చేయించుకోవడం మొదలు పెడతారు. లేకపోతే అడుక్కోవడమే. అండ్ వి సీ దట్. డబ్బులు ఇవ్వడం అండ్ దెన్ బెగింగ్. చదవడం అండ్ దెన్ బెగింగ్ ఫర్ ఎ జాబ్. జాబ్ అయిన తర్వాత బెగింగ్ ఫర్ ఎ ప్రమోషన్. ప్రమోషన్ వచ్చిన తర్వాత బెగింగ్ ఫర్ ఎ హైక్. హైక్ వచ్చిన తర్వాత బెగింగ్ ఫర్ బెటర్ లైఫ్. అండ్ మంచి లైఫ్ వచ్చిన తర్వాత బెగింగ్ యువర్ కిడ్స్ ఫర్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలి సొసైటీలో అన్ని చోట్ల. బాగా రెస్పెక్ట్ వస్తే బెగింగ్ ఫర్ సంథింగ్ హయ్యర్, పవర్స్, పీస్ఫుల్నెస్. అండ్ మృత్యు దగ్గరకు వస్తే బెగింగ్ ఫర్ లైఫ్. సో హిందూ రిలీజన్ ఇస్ ఫర్ రిచ్ పీపుల్. Those are all ideas from begging community and from the begging mentality, the education of beggars. అర్థమైందా? మా అడుక్కుండేవాడు కూడా వరం ఇచ్చి వెళ్ళగలిగేవాడు ఉంటాడు. అంత కెపాసిటీ ఉంది వాడికి. నేను ఇవ్వకపోయినా ఎవడో ఒకడు ఇస్తాడు, నడుస్తుంది. వాడు శివుడు, బ్రతుకుతాడు ఎలాగైనా. ఇది అండర్స్టాండింగ్. వాడు ఉండాలి.
ఉండాలి కాబట్టి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి, సరిపడే అంత ఇవ్వాలి. అనంతంగా ఇవ్వాల్సిన పని లేదు. అంత అనంతంగా ఇవ్వాలి అంటే మీ భక్తిని ప్రసాదించండి, మీ భక్తిని పంచుకోండి. వాళ్ళు ఏదైనా అడిగితే, వాళ్ళకి ఏది అవసరం, వాళ్ళకి ఈరోజు ఆహారం అవసరం ఇవ్వండి, రేపు వాళ్ళకి డబ్బు అవసరం ఇవ్వండి, తర్వాత వాళ్ళకి కంఫర్ట్స్ కావాలి, మీ కంపానియన్షిప్ కావాలి, మీ ఫ్రెండ్షిప్ కావాలి, ఇచ్చేయండి అది కూడా. ఫ్రెండ్షిప్ ఇచ్చిన తర్వాత దెన్ దే నీడ్ మీ కల్చర్ కావాలి, అది కూడా ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత ఇదంతా మాది, మేము ముందు నుంచి ఇదే ఉన్నాం అని ఏం అడగాలో తర్వాత వాళ్ళకి అర్థం కాదు, అందుకని లాక్కోవడం మొదలు పెడతారు. ఏం అడగాలో అర్థం కాకపోతేనే మనిషి లాక్కోవడం మొదలు పెడతారు, గ్రాబింగ్ మెంటాలిటీలో వస్తాడు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ గివింగ్ యూ ద బ్లూ ప్రింట్, టాకింగ్ ద హిందూ కాంటెక్స్ట్. ఇది హిందూ కాంటెక్స్ట్, హిందూ అండర్స్టాండింగ్ ఇది. మా గురువుల పరంగా నాకు శివుడు ఏ రకంగా అయితే చూపిస్తున్నాడో దట్ అండర్స్టాండింగ్. సో దట్స్ వై పాలతో కడుపు నిండదు, అండ్ పాలతో ఒకరోజు కడుపు నిండుతుంది, రెండో రోజు ఎవడు అడగడు. ఒకవేళ రోజు అలవాటు చేస్తే వాళ్ళకి వెరైటీలు ఇవ్వాలి, ముందు పాలు ఇవ్వాలి, తర్వాత చాయ్ ఇవ్వాలి, తర్వాత కాఫీ ఇవ్వాలి, దాని తర్వాత టిఫిన్ ఇవ్వాలి, దాని తర్వాత భోజనం ఇవ్వాలి. ఇస్తాం, అది కూడా ఇస్తాం, ఓకే. దాని తర్వాత భోజనం ఇవ్వాలి, దాని తర్వాత డబ్బులు ఇవ్వాలి. అండ్ ఆ డబ్బులు ఆకలి ఆగదు, ఎంత ఇచ్చినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు. కావాలంటే తర్వాత మీకు డబ్బులు కావాలా పాలు కావాలా అంటే అడగండి, డబ్బులు కావాలంటారు. తర్వాత ఎప్పుడో వాళ్ళు డబ్బుల కోసం పాలు వదిలేసేయాల్సిన వాళ్ళకి ఇప్పుడే పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? విలువలు తెలియని వాళ్ళు పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కాదు. విలువలు తెలియని వాళ్ళు, విలువలు నిలపలేని వాళ్ళు, విలువలు నిలపాలి అని అనుకోలేని వాళ్ళు పేదవాళ్ళు, బెగర్స్. యూ డోంట్ నీడ్ టు షో ఎనీ మర్సీ ఆన్ దెమ్. వాళ్ళ మీద జాలి చూపించక్కర్లే, భిక్ష ఇవ్వండి, వదిలేయండి, మిగిలింది ఇవ్వండి. అండ్ ఆ మిగిలింది ఇవ్వండి, అది అనంతంగా కావాలి అన్నట్టు కాదు, సరిపడే అంత. దట్స్ ఆల్. దిస్ ఇస్ ద యాటిట్యూడ్ యూ నీడ్ టు హ్యావ్. విత్ దిస్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ విల్ ఫ్లరిష్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ ఫ్లరిష్. సో ప్లీజ్ బి వెరీ క్లియర్. ఉత్సవం అద్భుతంగా జరగాలి. అసలు ఇంత డబ్బు ఉత్సవం మీద ఎలా పెడతారు అంటే, ఉత్సవాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ పెరుగుతారు. అర్థమైందా? ఉత్సవం మీద మీరు ఎంత డబ్బులు పెడతారో దానికి 10 రెట్లు రిటర్న్ వస్తుంది అనే నమ్మకం ఎప్పుడైతే ఉందో, నెక్స్ట్ ఇయర్ ఉత్సవం ఇంకా 10 రెట్లు ఎక్కువ ఆర్భాటంగా జరపచ్చు, ఇంకా ఎక్కువ జరపచ్చు, ఇంకా ఎక్కువ జరపచ్చు. అలా ఎలాగైతే ఆఫ్టర్ ఆల్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతోందో ఉత్సవం బడ్జెట్ పెరగకూడదా? యుద్ధం చేయడానికి ఈ రోజు ₹1,00,00,000, నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేయడానికి ఈ నెల ₹1,00,00,000 పెట్టి, ఈసారి ₹1,00,00,000 పెట్టి నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు పెట్టకూడదా? డిఫెన్స్ మీద పెట్టే డబ్బులు పేదోళ్ల మీద పెడితే పేదరికం ఉండదు కదా. మేము మిమ్మల్ని కాపాడతాం కాపాడతాం, డబ్బులు ఇచ్చేయండి, మేము కాపాడుకుంటాం మమ్మల్ని మేము. సింపుల్. ఇవన్నీ సొల్యూషన్స్ మనం ఎందుకు చెప్పాం? వీ డోంట్ సే ఆల్ దీస్ సొల్యూషన్స్. రీజన్ చాలా సింపుల్. ఏందో తెలుసా? పనిష్మెంట్ లేదు. టెంపుల్ మీద ఏది మాట్లాడినా దెర్ ఇస్ నో పనిష్మెంట్ డైరెక్ట్లీ. దెర్ ఇస్ నో పెనాల్టీ. నోబడీ ఈస్ పీనలైజింగ్ యూ. కనీసం ఒక స్కూల్ టీచర్కి వెళ్ళి మనకు చెప్పే హక్కు ఉందా? గుళ్ళో ఇంత పెద్ద నాలెడ్జ్ ఫ్రీగా ఇస్తారు, మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరు? మీరు ఫ్రీగా ఇవ్వాలి. ఒక ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి అడగగలమా? లేదు. ఒక గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి అడగగలమా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని అడగగలమా? లేదు.
వెళ్ళి ఈశ్వరుని అడుగుతాం, ఈశ్వరా ముందు నాకు 1 కోటి రూపాయలు ఆస్తి తెప్పించే, దానిలో నీకు ఓ 10% ఇస్తా, 5% తెచ్చి పెడతా, మేము ఉత్సవం చేయిస్తా, ఒక్కసారి తెప్పించు, నీకేం కావాలో అది చేయిస్తా, కానీ 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టను వచ్చే 1 కోటి రూపాయల్లో. అది మాక్సిమం బడ్జెట్. ఎందుకంటే బయటోడు కనీసం 6% అడుగుతాడు, సో అదే ఆ 5%లోనే చేస్తాం. వాడు చేస్తే ఏంది, మీరు చేస్తే ఏంది, మీరు చేస్తే నాకు పేరు కూడా వస్తుంది. అండ్ ఆ పని చేయడానికి, ఆ పిటిషన్ పెట్టడానికి, ఇదిగో ఒక 15 రూపాయలు కొబ్బరికాయ, ఓ 5 రూపాయలు పూలు ఉన్న అరటిపండు పెట్టాం. 20 రూపాయలకి ఈ రోజుల్లో గవర్నమెంట్ అప్లికేషన్ కూడా రాదు మీకు. ఎగ్జాక్ట్గా నేను ఆ విషయం చూసాను. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్. నేను జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళా, పురి జగన్నాథ్ టెంపుల్కి. డబ్బులు బయటే పెట్టేయాలి, అక్కడ పర్స్ బయట పెట్టాలి, బిలాంగింగ్స్ బ్యాగ్ బయట పెట్టాలి. నేను బ్యాగ్ బయట పెట్టేశాను, డబ్బులన్నీ దానిలోనే ఉన్నాయి, నా జేబులో ఏమీ లేదు. లోపల వెళ్ళిన తర్వాత డబ్బులే అలౌడ్, డబ్బులు అన్ని నడుస్తున్నాయి, అంతా ఉంది. అక్కడ నేను ఒక్క తులసి మాల తీసుకున్నాను, ఒకటి బయట. లోపలికి వెళ్ళేటప్పుడు గుడి వరకు వెళ్ళాము, టెంపుల్ వరకు వెళ్ళాము, జగన్నాథ్ పురి విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డబ్బులు ఇవ్వాలి, పూజారికి ఇచ్చాము, తులసిమాల ఇచ్చి నేను చెప్పా, లోక సంస్థాపనార్థాయ అని చెప్పి మీరు వెయ్యండి, ధర్మ సంస్థాపనార్థాయ అని. సో అలాంటి ఒక లోకా సమస్తా సుఖినో భవంతు అనేటివి అలా చెప్పి కొన్ని ఒక సంకల్పం చెప్పి ఇచ్చాను నేను. ఇస్తే ఆయన డబ్బులు తీయండి అన్నాడు. నా జేబులో లేవు, తీసి 5 రూపాయలు బిళ్ళో ఉండింది, అది పెట్టా. ఆయన ఒక మాట అన్నాడు, అరే వా, 5 रुपए में सारे संसार का कल्याण करवाओगे हमसे అన్నాడు. 5 రూపాయల్లో మొత్తం ప్రపంచాన్ని కళ్యాణం చేస్తున్నావు నాతో అన్నాడు. ఆయన చేస్తున్నాడు కాదనట్లే, కానీ 5 రూపాయల్లో మొత్తం సంసారం కళ్యాణం చేస్తున్నావు నాతో అన్నాడు. 2 విషయాలు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. నాకు నవ్వు వచ్చింది, కానీ నాకు బాగా అనిపించింది ఒక విషయం. అక్కడ మీరు ఏదన్నా సంకల్పం చేస్తే అది జరుగుతుంది అన్న నమ్మకం పూజారికి ఉంది. అలాంటి పూజారులు ఉండాలి, పూజారి అలాంటి స్థితిలో ఉండాలి. అర్థమైందా? వాళ్ళని ఎలా చూసుకోవాలి అంటే, ఈశ్వరుడు మమ్మల్ని చూసుకుంటున్నాడు ఇక్కడ చాలా పుష్కలంగా, కాబట్టి మిమ్మల్ని కూడా చూసుకుంటాడు అనగలిగే ఒక విధానంలో ఉండాలి పూజారులు. అంతేగాని మా పరిస్థితే ఇంత దారుణంగా ఉంది, ఇంకా నీ కోసం ఎక్కడ అడుగుతాం, మా కోసమే చేయలేకపోతున్నాడు ఈ దేవుడు అనే పరిస్థితిలో ఉండకూడదు. వాళ్ళ మైండ్ సెట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బి ఏ పూజారి, ప్లీజ్ అండర్స్టాండ్. దేశంలో వ్యాపారస్తులు మారారు, వేరే వేరే కులాల వాళ్ళు వచ్చి వ్యాపారాలు తీసుకున్నారు, రాజకీయాలు తీసుకున్నారు, కానీ గుడి పూజారి స్టేటస్ అందరు తీసుకోలేకపోయారు తొందరగా. ఈ రోజు కూడా ఒక బ్రాహ్మడు గుడి పూజారిగా ఉన్నాడు అంటే గుడి మొత్తం నిలపగలిగే కెపాసిటీలో పని చేస్తూ ఉన్నాడు. దేర్ ఐ డోంట్ మీన్ బ్రాహ్మణ బై జాతి, బ్రాహ్మణ బై వర్క్, బై దేర్ వృత్తిపరంగా, వాళ్ళ ఒక వర్ణపరంగా. Varna does not mean color. Varna means their practice. It is not easy to replace a Brahmana. Please be very clear. అందుకని గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవులు బ్రాహ్మణులు శుభంగా ఉంటే చాలు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇద్దరు చెప్పారు అంతే. వాళ్ళు శుభంగా ఉండాలి, ఆరోగ్యంగా డబ్బులుండి ఇవన్నీ కాదు, శుభంగా ఉండాలి. శుభ, ఆస్పీషియస్లీ. శుభం ఉంటే లాభం వస్తుంది, అక్కడ లక్ష్మి ఉంటుంది, లాభం వస్తుంది. 10 రూపాయలు పెట్టేవాడికి 40 రూపాయలు లాభం వచ్చిందంటే ఆ వచ్చే ఆనందం వేరుంటుంది, వాళ్ళు చాలా ఆనందం వస్తుంది. 1,00,000 రూపాయలు పెట్టి 1,10,000 మీకు వచ్చిన ఆనందం ఉండదు. ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్, యూ కాంట్ అండర్స్టాండ్. వాల్యూ ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, వాల్యూ ఆ ఆనందానికి ఉంటుంది, వాల్యూ ఆ ఫీలింగ్ ఉంటుంది, కరెన్సీ లెక్కలు కాదు.
అందుకని ఈ రోజుల్లో ఒక్క గుడి, పాత రోజుల్లో కట్టాల్సిన ఒక్క గుడి, అలాంటి ఒక్క గుడి కట్టించామనండి. గవర్నమెంట్ బిల్డింగుల్లా కడతారు. ఎన్ని రోజుల్లో ఎప్పుడు పడిపోతాయా, ఎప్పుడు ఏందా అనేది. ఒక గుడి కట్టాలి అంటే పాత రోజుల్లో చూడండి, ఆ గుడికి, ఆ కన్స్ట్రక్షన్కి, ఈ రోజుల్లో అలాంటి వాల్యూలో ఒకటి కట్టాలంటే అంత దరిద్రంలో ఉంది దేశం ప్రస్తుతానికి. సో డోంట్ కంపేర్. I mean, you can compare, that is your choice, but you don't need to listen to the mediocre media. Mediocre వింటారు మీడియాని. Listen to what Shastra says. You'll become a Shastri. Shastrajna means a scientist. మీడియా వాళ్ళు ఎప్పుడు సైంటిస్టుల దగ్గర వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇవ్వరు, వాళ్ళు చెప్పే మాట మీద విశ్లేషణలు చెయ్యలేరు. అర్థమైందా? ఈచ్ హిందూ శాస్త్రజ్ఞ, శాస్త్రీస్ శాస్త్రజ్ఞ. సైంటిస్టులే వచ్చి మా మాట వింటారు, నువ్వు ఎంత చెప్పగలగాలి వెంటనే. అలాంటిది మా శివుడి మీద చెప్తావా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని? వెళ్ళి మీ మీడియా హౌస్ ఎవరైతే, అసలు మీడియా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాటలు మాట్లాడేవాడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఆ డబ్బులు మొత్తం జనాల్లో డొనేట్ చేయొచ్చు కదా. మీకు ఎందుకు ఆఫీసులు? ఎలాగో రోడ్డు మీద తిరిగేవాళ్ళు అంత పెట్రోల్ ఫ్రీగా, ఒక బండి ఫ్రీగా ఇచ్చేస్తే చాలదు మీకు? ఎలాగో డెడికేటెడ్ ఉన్నారు కదా మీరు. నెలలో నెలలో 30 రోజుల్లో 30 రోజులు తిరగడానికి మీరు డెడికేటెడ్ ఉన్నారు. మీ సర్వీస్ అది. మీకు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీగా తిరగడం. మాటలు ఎలాగో ఫ్రీగా ఉన్నాయి, ఎంట్రీ ఎలాగో ఉంది, మీకు డబ్బులతో ఏం పని? వాళ్ళు వాడే సంపాదనకి, వాళ్ళు వాడే కెమెరాకి ఎక్కడన్నా కనెక్షన్ ఉంటుందా చూడండి. మరి వాళ్ళ దగ్గర డబ్బులు డొనేట్ చేయొచ్చు కదా. ఇట్ ఈస్ ఎ బిజినెస్ అంటారు. అదే గుడి బిజినెస్ కాదు. గుడి అందరి కోసం చేసేది, సోషల్ చారిటీ కోసం చేసేది. న్యూస్ ఛానల్ వాళ్ళు మేము చారిటీ కోసం చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఎక్కడైతే నిజంగా బిజినెస్ పరంగా జరగాలో దాన్ని చారిటీ చేసేసారు. ఏ గుళ్ళు అయితే దేశం నడపాలో ఈరోజు దేశంలో ఉన్నవాళ్ళు ఆ గుడి డబ్బులు తీసుకొని గుడి నడుపుతున్నారు. దేశం డబ్బులు తీసుకొని గుడి సర్వీస్ గా డబ్బులు తీసుకొని దేశం నడపాల్సిన బాధ్యత గుళ్ళది. అవునా కదా? ఈ దేశానికి వచ్చే ఫారెన్ ఫండ్స్ గుడి వల్లే వస్తున్నాయి. దాని మీద జిఎస్టీ వేస్తారు. అయోధ్య రాముడు 500 కోట్ల జిఎస్టీ కట్టాడు, ఇంకా చిన్న పిల్లడుగానే ఉండి. అదే చెప్పారు కదా, బాలరాముడు అక్కడ ఆంజనేయుడు ఉండడు అని. మరి అలాంటి చిన్న పిల్లల దగ్గర జిఎస్టీ తీసుకోవచ్చా? ఆయన్ని చూడడానికి ఫారెన్ నుంచి ఇంతమంది వస్తున్నారు, ఆ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వరా? ఎంత బిజినెస్ జరుగుతోంది, ఆ ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కడ పోతోంది? వాళ్ళ భూములు ఆక్రమించుకోవడమే. సో అండర్స్టాండ్, హిందువులు కాదు, హిందూ దేవతల్ని ఎంత ఘోరంగా ఇక్కడ దోపిడీ జరుగుతోంది. అయినా ఇస్తూ పోతాం, మా దగ్గర అంతుంది. బి వెరీ క్లియర్. ఇన్నిసార్లు బంగారం దొంగతనం అయిన తర్వాత ఈ రోజు కూడా హిందూ గుళ్ళలో బంగారం కావాలి జనాలకి. అర్థమైందా? హిందూ ఫ్యామిలీల్లో ఉన్న బంగారం కావాలి బ్యాంకర్స్ కి. సో గుళ్ళలో లాగా గుళ్ళు ఎలా నడవాలో అలా నడుస్తే మీ దగ్గర అనంతంగా ఉంటుంది. అదే బయట జనాలు ఇచ్చేయచ్చు కదా, వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, వీళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఈరోజు పేదోడికి అన్నం కావాలి, రేపు పాలు కావాలి, వాడికి రేపు అన్ని ఉన్న తర్వాత మ్యారేజ్ కావాలి. మీరు బాగా డబ్బులు ఉన్నోళ్ళు కదా, మీ పిల్లల్ని పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా, సాయం చేయొచ్చు కదా. చేస్తారా? డబ్బులు దానం చేశారు, దానం, కన్యాదానం కూడా చెయ్యండి. చేస్తారా? ఈ సజెషన్ ఇచ్చేవాళ్ళు చేస్తారా? ఎవడు చెయ్యడు. సో
అమ్మాయిని ఎలాగైతే హయ్యెస్ట్కి ఇస్తామో అలాగే మా ప్రతి వస్తువు హయ్యెస్ట్కే దానం చేస్తాం, అడుక్కుండే వాళ్ళకి కాదు. అర్థమైందా? పిల్లల కోసం ఎంత కష్టపడ్డాము, ప్రతి డబ్బు వెనకాల అంతే కష్టపడ్డాం కాబట్టి అంత విలువ గల వాళ్ళకే ఇస్తాం, అందరికి ఇవ్వం. అడుక్కుండే వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. అలా అడుక్కుండే వాళ్ళు డెవలప్ కాకుండా, నీకు ట్యాక్స్ కడుతున్నాం కదా, ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మీకు అడుక్కుండే వాళ్ళు తయారు కాకుండా మీరు తయారు చేసుకోండి. దట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ మైన్. నాట్ మైన్. పాల మీద 18%, 5% జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ కట్టేసి ఆ పాలు తెస్తున్నాము. ఆ ట్యాక్స్ డబ్బులతో కట్టండి, ఇవ్వండి పేదోళ్ళకి. అక్కడ కూడా నేను ట్యాక్స్ కడుతున్నాను, ఆ ట్యాక్స్ డబ్బులతో ఇవ్వండి పేదోళ్ళకి. కంప్లీట్లీ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ ఎ హిందూ ఇన్ దిస్. ప్రపంచంలో ఎక్కడ 2 మ్యారేజ్ చేసేసుకుంటే మిమ్మల్ని లోపలేసేస్తామని ఓన్లీ హిందువుల మీద ఎక్కడా లా లేదు, ఈ దేశంలోనే ఉంది, అయినా ఉంటున్నాము. అర్థమైందా? హిందువులు 2 పెళ్లిళ్ళు చేసుకుంటే వెంటనే లోపలేసేయచ్చు. ఒక పెళ్లి నుండి ఇంకో అఫైర్ ఎవరైనా కనీసం మాతో ఇంకో మ్యారేజ్ అయింది అంటున్న వెంటనే లోపలేసేయచ్చు. మిగతా ఏ కమ్యూనిటీ నేను లేదు, ఈ దేశంలో మాత్రమే ఉన్నది రూల్ ఇది. అయినా కంఫర్టబుల్ గా ఉంటున్నాం. ఎందుకని? గుళ్ళున్నాయి, ఆ ఆ పద్ధతులు ఉన్నాయి, ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? సో ఆయన చెప్పిన విధానం ఇది. వి గివ్ టు అల్టిమేట్, వి డోంట్ గివ్ టు బెగర్స్. వెరీ క్లియర్. ఇస్తాం, దానం ఇవ్వం, విరాళాలుగా ఇవ్వం, డొనేషన్ గా ఇస్తాం, విరాళాలుగా ఇవ్వం, సమర్పణ చేస్తాం, హార్ట్ఫుల్లీ ఇస్తాం. అర్థమైందా? వి హ్యావ్ ఎ వెరీ రిచ్ హార్ట్. అందుకనే కృష్ణుడు లాంటి హృదయం, 16,800 భార్యలు, హృదయం ఇంకా విశాలంగా ఉంది, ప్రపంచం అందరితో పంచుకోవచ్చు. మా దేవుడు ఇలాంటోడు. అంతేగాని ఒక పెళ్లి కూడా కాకుండా కష్టం, ఎత్తుక్కోవడమే కష్టం అనే పరిస్థితి లేదు, ఒకరిని కూడా భరించలేమని. A sannyasi, when he takes a sannyas, he is there for entire society. బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ జీ చూడండి. లుక్ అట్ హనుమాన్ జీ. పేరు చెప్తే చాలు, యూ విల్ సీ ద వైబ్రేషన్స్. ఏ రొమాంటిక్ హీరోకి ఆ వైబ్రేషన్స్ రావు. బి వెరీ క్లియర్. వైబ్రేషన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. రిజల్ట్ ఓరియంటెడ్. సో వీఆర్ ఆల్ అబౌట్ రిజల్ట్ ఓరియంటేషన్ ఫస్ట్. ఆ ఆలోచనతో ఉంటాం కాబట్టి మాకు ముందు పేదోళ్ళు పేదోళ్ళు కనపడరు, ముందు గొప్పతనం, రిచ్నెస్, అద్భుతాలు కనిపిస్తాయి. అర్థమైందా? ఆ అద్భుతాలు చూడడానికి పేదోళ్ళు వస్తారు చూడండి, వాళ్ళకంటే పేదోళ్ళకి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు వస్తే చాలు, వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నం తింటే చాలు, మిగతా వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్ అందుతుంది. మీరు పందిని తీసుకెళ్ళి ఆ గంగలోనో లేకపోతే అక్కడ పాలో తాగిస్తే తాగుతుందా? అది తాగదు. దానికి కావాల్సిన టేస్ట్ దానికి కావాలి, చెత్త కావాలి, డ్రైనేజ్ కావాలి. ఆ డ్రైనేజ్ తయారవ్వాలి అంటే ఆ డ్రైనేజ్ తయారయ్యే అవ్వగలిగే బ్రీడ్ అక్కడ రావాలి, వాళ్ళని అక్కడ వరకే పెట్టాలి. తీసుకెళ్ళి నేను నా పాలు తీసుకెళ్ళి అక్కడ పోసాను అనుకోండి, అది మురిగిపోయేంత వరకు ఆగుతుంది, మురిగిపోయిన తర్వాత తాగుతుంది. అర్థమైందా? మురిగిపోయిన తర్వాత ఆ పాలు తాగుతుంది, తాగలేరు. అది వాళ్ళ ఫుడ్ కాదు. అలాగే ఈశ్వరుడికి ఇచ్చే ఫుడ్ అడుక్కుంటే వాళ్ళ బెగ్గర్స్ ఫుడ్ కాదు. హిందూ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ బెగ్గర్స్. అర్థమైందా? మిగిలిపోయింది లాస్ట్ లో ఉంటుంది చూడండి, దట్ వి గివ్ ఫర్ బెగర్స్. దరిద్ర నారాయణ అంటాం మేము, వచ్చేవాడిని నారాయణగా ఇస్తాం అన్నాం, దరిద్రుడిగా పెట్టాం. అర్థమైందా? వి సర్వ్ హిమ్ యాజ్ నారాయణ. ఇఫ్ ఈజ్ వాడు దరిద్రుడైతే అసలు అన్నం పెట్టే పనే లేదు, గేట్ దగ్గర నుంచే కాలభైరుడు ఒక పెడతాం, పెద్ద దిష్టిబొమ్మ పెడతాం, అక్కడి నుంచి అవుట్, డోంట్ కమ్ హియర్. మీరు నారాయణగా మారగలిగితేనే రండి, లేకపోతే రావద్దు. క్లియర్ ఇండికేటర్ అక్కడ. వచ్చినప్పుడు
శివుడు గానో నారాయణ గానో రావాలి అడుక్కుండేవాడు, వాడికే ఇస్తాం, మిగతా వాళ్ళు గేట్ నుంచి అవుట్. దిస్ ఈజ్ అవర్ సెక్యూరిటీ స్ట్రాటజీ. అందుకని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎప్పటి వరకు అయితే ప్రతి రెజిమెంట్ లో చూడండి ఎక్కడో అక్కడ ఈశ్వరుడే. హిందువులు ఉన్నారు కాబట్టి ఈ దేశానికి ఎక్కువ చనిపోయిన వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు ఉన్నారు. లిస్ట్ చూస్తే వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉండరు. 5-10%, 10% కూడా లేదు, 5% ఉంటారేమో. 95% హిందూ కమ్యూనిటీలు who have participated in the wars and given their life and still working in the army. Understand, Brahmin community is there maximum. ఎవరైతే గుళ్ళో ఉండి ఓన్లీ జ్ఞానం వైపు మాట్లాడి పూజ చేసా చేయాల్సిన వాళ్ళు, కూర్చొని చేయాల్సిన వాళ్ళు అంటారు కదా, మరి ఆర్మీలో ఎక్కువ వాళ్ళే ఉన్నారు. మే కంట్రీ హెడ్ గా ఉన్నారు. అండర్స్టాండ్. సో వీఆర్ సచ్ ఎ కమ్యూనిటీ. బయట ఉన్న అండర్స్టాండింగ్ ఇక్కడ అప్లికబుల్ కావు. వీఆర్ నాట్ ఎ చారిటీ రిలీజన్, వీఆర్ ప్యూరిటీ రిలీజన్. అర్థమైందా? చారిటీ చేసేవాడు ప్యూరిటీ పెంచలేడు, ఇంప్యూరిటీయే పెంచుతాడు. అయ్యో మీకు లేదు నేను ఇస్తాను. ప్యూరిటీ పెంచాడు, నువ్వే రాజువి మహారాజు నీకెందుకు చెప్పు అని వెంటనే ఒక మాట చెప్తాం, అంతే. ఇది డిఫరెన్స్. అడుక్కుండేవాడిని కూడా ఈశ్వరులాగా పూజించగలిగే కెపాసిటీ మాకుంది. ఈశ్వరుడు కూడా ఎక్కడ అడుక్కుంటాడా, ఎక్కడ ఎక్కడ వెయిట్ చేస్తాడా అని వెయిట్ చేసే కెపాసిటీ. ఏదో ఒక రోజు రాకపోతావా, నీకు నా అవసరం రాదా అనేది చారిటీ. డబ్బులు అవసరం లేవు అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చారిటీ? మీ చారిటీకి అర్థం కూడా ఉండదు. కానీ ప్యూరిటీ ఉంటే ఇంకా ప్యూరిటీ కావాలి. ఆల్రెడీ ప్యూర్ ఉన్నవాడికే ప్యూరిటీ అర్థమవుతుంది. చారిటీ ఒక్కసారి తీసుకున్న తర్వాత చారిటీ అక్కర్లేదు ఎవరికి నిజంగా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. పాల ప్యూరిటీ తెలిసిన వాడికే అయిపోవాలి. సో ఇట్ షుడ్ గో టు పీపుల్ హూ ఆర్, గుళ్ళో వచ్చి ఓన్లీ అభిషేకంలో తాగుతారు చూడండి, ఇంత అన్ని పూజలు చేసి డబ్బులు కట్టి రసీదులు కట్టించుకొని అంతా చేసి ఈశ్వరుడి దగ్గర వాళ్ళకి కావాల్సింది అడిగేసి ఏమి దొరకకపోతే కనీసం ఆ పాలు తాగుతారు చూడండి ఆనందంతో, అమ్మ చాలు. ఒక్క చుక్కడ పాలు తాగితే అంతా పెట్టింది ఒకసారి మర్చిపోతాడు చూడండి, ఆ భావంతో పాలు తాగాలి. ఎన్ని గ్లాసుడు తాగినా సరిపోవు అనేటట్టు కాదు. ఓ గ్లాసుడు తాగాం సరిపోలే, ఇంకో గ్లాస్ తాగుదాం. తీర్థం ఎప్పుడన్నా తాగినప్పుడు ఒకసారి తీర్థం తీసుకున్నాం, 3 సార్లు ఇస్తేనే పోనీలే 3 సార్లు ఇస్తున్నారు, ఇంకో 2 సార్లు, ఇంకో 10 సార్లు వేయండి అని అడగం. అండ్ తీర్థం ఎప్పుడు చేతిలో తీసుకోవడమే, డైరెక్ట్ గా నోట్లో పోసుకునేది కాదు, చేతితో తీసుకోవడమే. దిస్ ఇస్ కాల్డ్ గోకర్ణ ముద్ర. ఇప్పుడు పాలు ఎప్పుడు గోకర్ణ ముద్రలో తీసుకుంటాము. ఈ ఆవు నుంచి వచ్చిన పాలు నేను గుర్తిస్తున్నాను. అండ్ ఆ ఆవు ఎలాగైతే కాన్షియస్ గా వింటుందో, విత్ దట్ కాన్షియస్నెస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ మిల్క్. అండ్ అప్పుడు తాగుతాము. కాన్షియస్ కాంపోనెంట్ ఇస్ యాడెడ్. అక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాము, ఇది ఒక కాన్షియస్ కాంపోనెంట్ నుంచి వచ్చింది, ఇది ఒక కాన్షియస్ వస్తువుగా తీసుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ లైక్ అ డ్రింక్. నో, ఇట్ ఈస్ కాన్షియస్నెస్, ఈశ్వర కాన్షియస్నెస్ విచ్ ఐఎమ్ టేకింగ్. ఇది డిక్లరేషన్ మీ యాక్షన్ లో. సో టు ఆల్ దోస్ పీపుల్ హూ థింక్ అభిషేకం అంటే మెయింటెనెన్స్ కోసం కాదు, లింగ హ్యాస్ ఎ మీనింగ్. లింగ హ్యాస్ ఎ మీనింగ్. ఓన్లీ శివలింగం ఆ షేప్ లో ఉంటుంది. దేర్ ఆర్ ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్ లింగ. లింగ డస్ నాట్ మీన్, లింగ ఇస్ అ కోడ్. అర్థమైందా? లింగ ఇస్ అ కోడ్. డిజైర్స్ ఎప్పుడైతే పోస్తామో దానికి తగినట్టు కర్మలు రావాలి బ్యాలెన్స్ చేయడానికి. దిస్ ప్రాసెస్ టెక్నాలజీ ఇస్ కాల్డ్ లింగ. దీన్ని లింగాభిషేకం అంటారు.
అది అక్కడ చేస్తే మీలో జరుగుతుంది. దాట్ ఈస్ ద హోల్ టెక్నాలజీ. ఎనీవేస్, క్వశ్చన్ చిన్నదైనా చాలా కీలకమైంది కాబట్టి చాలా మంది దీని మీద, ఎవరైతే నాన్ రిలీజియస్, నాన్ హిందూ అన్నవాళ్ళు కూడా, మీరు నాన్ హిందూ అన్నప్పుడు మీరు హిందూ, సి, మీరు నా ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదు, నా ఇంట్లో రిలేషన్స్ గురించి, నా ఇంట్లో మా వ్యవహారం గురించి వచ్చి మాట్లాడకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అర్థమైందా? సో అది మా ఇంటర్నల్ మ్యాటర్. మా గురువులు ఎవరన్నా చెప్పాలి, హిందూ గురువులు చెప్పాలి. నాన్ హిందూ, నాన్ రిలీజియస్ వాళ్ళు వచ్చి పూర్తిగా ఉండే శివుడు కాకుండా సగం శివుడు పెట్టుకొని అసలు శివుడు కూడా హిందూ కాదు అని చెప్పేసిన తర్వాత, దట్ డజంట్ రియలీ అప్లై. ఈషా ఫౌండేషన్, శివుడు హిందూ కాదు, శివరాత్రి హిందువులది కాదు, ఈ దేశం కూడా ప్రపంచందే, కాబట్టి ఇది మీది కాదు, ఈ ప్రపంచం మొత్తంది దేశం. మీ ఆర్గనైజేషన్ కూడా అందరికి పనిచేస్తుంది, కాబట్టి ఆర్గనైజేషన్ మీది కాదు, సో మొత్తం ప్రపంచాన్ని ఇచ్చేయండి నాకు. హౌ డేర్, ఐ మీన్ కొంచెం కామన్ సెన్స్, నార్మల్ సెన్స్. మీరు ఏది చెప్పినా జనాలు దానిలో సెన్స్ ఎతుకుతున్నారు అని ఏది పడితే అది చెప్పేయకూడదు. చెప్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అండ్ దాని ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ పరంగా కాదు, ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ హిందూ. ఎవరైతే ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ ని వదిలేయగలడో, డెఫినేషన్ ఉంది, దాని పరంగా చెప్తున్నాం. ఓకే, దాని పరంగా చెప్తున్నాం. ఎనీవేస్, సో క్వశ్చన్ అది. ఫస్ట్ పార్ట్ వాజ్ వెరీ ఈజీ, సెకండ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో ట్రైన్ యువర్ కిడ్స్, పిల్లలకి నేర్పించండి. లెట్ దమ్ సీ గ్రాండ్యూర్, గ్రాండ్యూర్ చూడగలగాలి. ప్లాస్టిక్ పూలు, కాగితాల పూలు కాదు, ఒరిజినల్ పూలలో స్మెల్ ఎలా ఉంటుందో చూడండి. స్మెల్ వస్తున్న వెంటనే మీరు ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటారు, ఆ స్మెల్ మీతోనే ఉండిపోతుంది. ఇది కావాల్సింది, నయనానందం కాదు, చూడ్డం కాదు. అర్థమైందా? చూడ్డానికి ఏముంది, టీవీ చాలు, అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు, ఇంకా దగ్గరగా చూపిస్తారు. అండ్ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, దేవుణ్ణి దగ్గరగా చూడాలి. దేవుణ్ణి దగ్గరగా చూడడం కదా, ఆ ఉత్సవం చూడాలి, భక్తుల్ని చూడాలి. గుడికి వెళ్ళాలంటే దేవుణ్ణి చూడడానికి కాదు, దేవుణ్ణి అనుభవించడానికి వెళ్ళాలి. ఇంట్లో ఎవరినైనా కలవడానికి వెళ్తే ఓన్లీ వాళ్ళని కలిసేసి వాపస్ వెళ్ళిపోవచ్చు కదా, మిగతా చుట్టాలతో కలవాల్సిన పనే ఉంది. వెళ్ళామా, కలిసామా, మాట్లాడామా, వచ్చామా, అలాగే ఉండాలిగా. మా ఈశ్వరుడు ఒక గవర్నమెంట్ క్లర్కో ఆఫీషియలో కాదు, ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. అర్థమైందా? హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ ఫ్యామిలీ మెంబర్, హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో చిన్న పిల్లాడు పుట్టినా వెంటనే వెళ్ళి ముందు వాళ్ళ దీవెనలే ముఖ్యం. పిల్లాడు వాళ్ళ దగ్గరే పుట్టాలి, వాళ్ళ దగ్గరే పుట్టింది ఇక్కడ, వాళ్ళ దగ్గర పెరగాలి, వాళ్ళ దీవెనలతోనే, వాళ్ళ సజెషన్స్ తోనే పెరగాలి. ఇది మా ఎక్స్పెక్టేషన్. వీఆర్ నాట్ ఎ సొసైటీ ఆఫ్, హోటల్ కల్చర్ కాదు మాది, హోటల్ కల్చర్ కాదు. మా హోటల్స్ కూడా అన్నాలయ అంటే అనిపిస్తారు, అది కూడా ఈశ్వరుడికి డెడికేటెడ్. అర్థమైందా? వీఆర్ నాట్ హోటల్ కల్చర్. అందుకని సేవ్ చేసుకుంటా వండింది మిగిలిచ్చి మళ్ళా వేడి చేసి ఇంకో కస్టమర్కి ఇవ్వచ్చు కదా. వీ డోంట్ డూ దాట్. వెరీ రిచ్ పీపుల్, ఏ హోటల్లో చాలా రిచ్ కస్టమర్స్ వస్తారు, అక్కడ అవసరమైతే పడేస్తారు, లేకపోతే అప్పుడు అడుక్కుంటే వాడికి ఇస్తారు మిగిలిపోయింది.
అంతేగాని మళ్ళా వండేసి వాళ్ళకి ఇవ్వరు. గుడికి వచ్చే ప్రతి గుడిని కనీసం మీరు అలాంటి సిచ్యువేషన్ లాగా చూడండి. గుడికి వచ్చేది ప్రతి వాడు ఒక నారాయణుగా పూజిస్తున్నారు. వాడికి వీఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ ద బెస్ట్ ఫ్రెష్. మిగిలిపోయింది గేట్ బయట, ఊరి బయట, ఇక్కడ కాదు. ఆ టేస్ట్ వాళ్ళకి ఆ టేస్ట్ సరిపోతుంది. దట్స్ ఆల్. అర్థమైందా? సో that is the understanding. Okay, wherever you are feeding someone, make sure they are sufficient with it and they should be able to bless. బ్లెస్సింగ్ ఇవ్వడానికి రిచ్ పర్సన్ అయ్యి ఉండాలి. నాకే అది కావాలి అండ్ ఐ కాంట్. ఓ, నా దగ్గర చాలా మంది గురుగారు మీరు మాకు చెయ్యండి, గురుగారు మీరు మాకు చెయ్యాలి. మీకు చేస్తే మీకు దేవుడు చేస్తాడు. ఆ దేవుడు మీకెందుకు చేయట్లేదు, నాకెందుకు చేస్తున్నాడు? మీరు మాకు చేస్తే దేవుడు మీకు చేస్తాడు. ఓ, మీన్స్ వీళ్ళు వాళ్ళ కెపాసిటీ దేవుడి కంటే ఎక్కువ. నువ్వు నాకు చెయ్యి, మా సర్వెంట్ నీకు చేస్తాడు, నా పేరు చెప్పు నడిచిపోతుంది అన్నట్టు ఉంటుంది అది. మరి అదేదో అందుకనే వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, దేవుడు చెప్పానండి గుర్తుపట్టలేదు మిమ్మల్ని అనండి. కోపం వస్తుందా ఎవరికన్నా నన్ను గుర్తుపట్టలేదా అని? ఆబ్వియస్లీ తెలుసు. అలాంటి వాళ్ళు చేసినా చేయకపోయినా ఇట్స్ ఓకే. సో with this today I don't think I'll be listening to, yeah, okay, yeah, first ధనలక్ష్మి గారు, అయ్యా మీ క్వశ్చన్ కి ఇది ఒక ఈ ఆన్సర్ ఐ హావ్ రికార్డెడ్ ఇట్ బికాస్ ఐ థాట్ ఇట్ వాస్ నీడెడ్. ఓకే,